ఇవాళ మనం శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం ఇందులో తృతీయోధ్యాయం చెప్పుకుంటున్నాం. శ్రీకృష్ణుడే దేవాది దేవుడు, అదే అధ్యాయం చెప్తోంది. ముందుగా మంగళాచరణంతో మొదలు పెడదాం. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాఖయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాం సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కృష్ణ రామ ముకుంద వామన వాసుదేవ జగద్గురు మత్స్య కచ్చప నారసింహ వరాహ రాఘవ పాహి మాం. దేవదానవ నారదాది మునీంద్ర వంద్య దయానిధే దేవకీ సుత దేహి మే తవ పాద భక్తిమచంచలం. దేవకీ సుత దేహి మే తవ పాద భక్తిమచంచలం. మత్స్యకూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ బౌద్ధకల్కిరేవ చ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శృణ్వతాం సకతా కృష్ణః పుణ్యశ్రవణకీర్తనః హృద్యంతస్థో హ్యభద్రాణి విధునోతి సుహృత్సతాం. నష్టప్రాయేష్వభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవత్యుత్తమశ్లోకే భక్తిర్భవతి నైష్టికి. పాదౌ యదీయౌ ప్రథమా ద్వితీయౌ తృతీయ తుర్యౌ కథితౌ యదూరు. నాభిస్తథా పంచమయేవ షష్ఠో భుజాంతరం దోర్యుగలం తథాన్యో. కంఠస్థు రాజన్నవమో యదీయో ముఖారవిందం దశమం ప్రఫుల్లం. ఏకాదశో యస్య లలాటపట్టం
శిరోపి యద్వాదశ ఏవ భాతి తమాదిదేవం కరుణానిధానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్రసేతుం భజామహే భాగవత స్వరూపం భజామహే భాగవత స్వరూపం. ఓం నమో భగవతే వాసుదేవాయ. మనం ప్రథమ స్కందం చదువుకుంటున్నాం. ప్రథమ స్కందంలో 19 అధ్యాయాలు ఉన్నాయి. అందులో మొదటి 3 అధ్యాయాలు చెప్పుకుంటున్నాం. 2 అధ్యాయాలు అయిపోయాయి. ఇవాళ 3వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఈ 3 అధ్యాయాలు కూడా భాగవతానికి భూమిక అంటే ఒక ముందు మాట, ఫోర్వర్డ్ లాగా. ఇందులో మొదటి అధ్యాయం చెప్పుకున్నాం, కృష్ణ సంప్రశ్నలు. 2వ అధ్యాయం చెప్పుకున్నాం, అందులో పరాభక్తియే మానవుడి పరమధర్మం అని. ఇవాళ 3వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఈ మొత్తము మొదటి అధ్యాయంలో 6 ప్రశ్నలు అడిగారు. మానవులకు పరమ శ్రేయోదాయకమైంది ఏమిటి అని చెప్పుకున్నాం, అహైతుకి అప్రతిహత భక్తి. 2వ ప్రశ్న శాస్త్రాల సారాంశం ఏమిటి అని, హరిభక్తి, శ్రవణ కీర్తన, స్మరణ అర్చనలను చెప్పుకున్నాం. ఇక 3వ ప్రశ్న కృష్ణుడు స్వయంగా ఎందుకు అవతరించాడు, భక్తుల్ని రంజింపజేయడానికి, అది చెప్పుకున్నాం. తర్వాత భగవంతుడు సృష్టికి సంబంధించిన ఉదార కార్యాలు ఏమేం చేశాడనేది 4వ ప్రశ్న, అది కూడా చెప్పుకున్నాం. బ్రహ్మాండాలు సృష్టించాడు, ప్రతి బ్రహ్మాండంలో ప్రవేశించాడు, జీవులందరిలో అంతర్యామిగా ఉన్నాడు. ఇది భగవంతుడు పురుషావతారాల్లో ప్రదర్శించిన ఉదార లీల. ఇక చివరి 2 ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి, భగవంతుడి లీలావతారాలను వివరించి చెప్పమన్నాడు. తర్వాతది కృష్ణుడు అస్తమించిన తర్వాత, కృష్ణుడు స్వధామానికి తిరిగి వెళ్ళిన తర్వాత ధర్మానికి ఎవరు శరణం అనేది చివరి ప్రశ్న. ఆ రెండిటికి జవాబులు ఇందులో ఉన్నాయి, అది మనం చెప్పుకుందాం. ఈ అధ్యాయంలో 3వ అధ్యాయంలో ఈ 5వ ప్రశ్నకు శ్రీకృష్ణుని లీలావతారాల వివరం అంటే క్లుప్తంగా చెప్పారు. తర్వాత భాగవతంలో ఈ అవతారాలన్నీ కూడా మళ్ళీ వర్ణించబడ్డాయి. ఇప్పుడు క్లుప్తంగా చెప్పారు. ముందుగా లీలావతారాలంటే భగవంతుడు తన లీలలను ప్రదర్శించారు. పురుషావతారాల్లో కూడా ఆయన ప్రదర్శించిన లీలలే. అందుకే ముందుగా మళ్ళీ ఒకసారి పురుషావతారాలు చెప్పి దాని తర్వాత 22 లీలావతారాలు చెప్పారు. వీటిని కల్పావతారాలు అని కూడా అంటారు, ఎందుకంటే ఈ కల్పంలో అవతారాలు కాబట్టి. ఆ తర్వాత లీలావతార శాస్త్రాల్ని వివరించారు, సైన్స్ ఆఫ్ అవతారస్. దానిలో కొన్ని విషయాలు చెప్పారు. అవతారాలు అనంతాలు, కృష్ణుడు అవతారి, విశ్వరూపం అవతారం కాదు, భగవంతుడి అవతారాలన్నీ అప్రాకృతములు, అవతార లీలలు అందరికీ అర్థం కావు, భక్తులకు మాత్రమే అర్థమవుతాయి, భాగవతం భగవంతుడే, అది పరంపరలో వివరించబడింది. ఈ విధంగా సూత గోస్వామి వారు చెప్పారు. ఆ తర్వాత చివర్లో 6వ ప్రశ్నకు సమాధానం చెప్తున్నారు. కృష్ణుడు స్వధామానికి తిరిగి వెళ్ళిన తర్వాత ధర్మము భాగవతాన్ని శరణుజొచ్చింది. అంటే భాగవతంలో చెప్పిందే పరమోత్కృష్టమైన ధర్మము అని. చివర్లో
సూత గోస్వామి చెప్తున్నారు, నేను సుఖమహర్షి దగ్గర ఎలాగైతే విన్నానో, ఏది అధ్యయనం చేశానో అది విన్నట్లుగా, గ్రహించినట్లుగా యథాతథంగా మీకు అందరికీ చెప్తాను అంటున్నాడు. ముందుగా ఈ 6 ప్రశ్నలకు క్లుప్తంగా జవాబులు చెప్పి మళ్ళీ తర్వాత వీటిని వివరిస్తాను అంటున్నారు. సూత ఉవాచ జగృహే పౌరుషం రూపం భగవాన్ మహదాదిభిః సంభూతం షోడశకలం ఆదౌ లోక శుశ్రూషయా. సూత ఉవాచ అంటే సూత గోస్వామి వారు మొదలుపెట్టారు. జగృహే పౌరుషం రూపం, ఆదౌ భగవాన్ జగృషే పౌరుషం రూపం. మొదట్లో అంటే ఎప్పుడు? సృష్ట్యారంభంలో ఆయన పురుషావతారాన్ని స్వీకరించాడు. జగృహే పౌరుషం రూపం. ఎవరు పురుషావతారాన్ని స్వీకరించాడు? ఇంతకు ముందు అధ్యాయంలో చివరి శ్లోకంలో చెప్పింది ఎవరి గురించి? కృష్ణుడి గురించి చెప్పాడు. భావయతి అని. ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణుడు మొదట్లో ప్రథమ పురుష అవతారమైన కారణోదకశాయి అవతారం ఆయన స్వీకరించాడు. జగృహే పౌరుషం రూపం భగవాన్ మహదాదిభిః అంటే మహత్తత్వము, ఇతరములు. మహత్తత్వము, అహంకారతత్వము, పంచతన్మాత్రలు. మహత్తత్వం అంటే ఏమిటి? సృష్టికి పూర్వం అచేతన స్థితిలో ఉన్న ప్రకృతి, అది మహత్తత్వము. అట్లాగే అహంకారతత్వము, పంచతన్మాత్రలు, 5 సెన్స్ ఆబ్జెక్ట్స్. వీటన్నిటితో కలిపి తీసుకోవడం ఏమిటి అంటే, అంతకుముందు ప్రళయం జరిగినప్పుడు ఇవన్నీ కూడా ఆయన గర్భంలోకి వెళ్ళిపోయాయి కదా, అలా వాటితో కలిసి ఉన్నాడని. సంభూతం షోడశకలం, 16 కళలను కలిగి ఉన్నాడు. ఎందుకయ్యా ఈ పురుషావతారాన్ని స్వీకరించాడు అంటే, లోక శుశ్రూషయ, లోకాలను సృష్టించాలనే కోరికతోటి. 16 కళలేమిటి చూడండి. చంద్రుడికి 16 కళలు ఉన్నాయి. ఎందుకు చంద్రుడికి 16 కళలు? పూర్ణమి నాడు నిండు చంద్రుడు, అమావాస్య నాడు శూన్యచంద్రుడు. మిగతా రోజుల్లో పెరుగుతూ ఉంటాడు, తగ్గుతూ ఉంటాడు. అవి 14, పాడ్యమి నుంచి చతుర్దశి వరకు. మళ్ళీ చతుర్దశి నుంచి మళ్ళీ పాడ్యం నుంచి చతుర్దశి వరకు ఇవి పెరుగుతూ ఉంటాడు. పౌర్ణమి ముందు శుక్లపక్షంలో, కృష్ణపక్షంలో తరుగుతూ ఉంటాడు. అక్కడ ఇక్కడ 2 వైపులా సమానంగా 14 కళలు ఉన్నాయి. ఆ 14 కళలకు అమావాస్య పౌర్ణమి కలిపితే 16 కళలు. చంద్రుడికి ఆ విధంగా 16 కళలు ఉన్నాయి. అదేవిధంగా ఈయన కూడా 16 కళలు కలిగి ఉన్నాడట. ఏమిటి 16 కళలు అంటే ఆచార్యులు చెప్తున్నారు, పంచభూతములు, పంచకర్మేంద్రియములు, పంచజ్ఞానేంద్రియములు. మనస్సు, పంచకర్మేంద్రియములు, పంచజ్ఞానేంద్రియములు, పంచభూతములు, అలాగే మనస్సు. ఈ 16 తనలో కలిగి ఉన్నాడు. మరి భగవంతుడు ఈ భౌతికమైన తత్వాలు కలిగి ఉంటే భగవంతుడికి భౌతికమైన రూపం ఉందనుకుంటారేమో. భగవంతుడికి భౌతికమైన రూపం లేదు. ఆయన రూపం సచ్చిదానంద రూపమే. వీటిని గ్రహించడము అంటే వీటితో సంపర్కం ఉన్నట్టు కాదు. యస్యాంభసి శయానస్య యోగ నిద్రాం వితన్వతః నాభిహృదాంబుజాదాసీత్ బ్రహ్మా విశ్వసృజాంపతిః. అతని యొక్క అంశే ఆయన గర్భోదకశాయి. యస్య అంబసి శయానస్య యోగ నిద్రాం వితన్వతః. ఆయన గర్భోదకములందు, ఆ గర్భోదక సముద్రమందు శయనించాడు, యోగ నిద్రలో ఉన్నాడు. నాభి హ్రద అంబుజాద్ ఆసీత్.
ఆయన నాభి కమలం నుండి బ్రహ్మా విశ్వసృజాంపతి, బ్రహ్మదేవుడు విశ్వమంతటిని సృష్టించినవాడు, ప్రజాపతులందరినీ సృష్టించినవాడు. ఆ బ్రహ్మదేవుడు ఆయన నాభి కమలం నుంచి ఆయన జన్మించాడు. అంటే కారణోదక సాయి నుంచి గర్భోదక సాయి, ఆ గర్భోదక సాయి నాభి కమలం నుండి బ్రహ్మదేవుడు జన్మించాడు అని. యస్యావయవ సంస్థానై కల్పితో లోక విస్తరః తద్వై భగవతో రూపం విశుద్ధం సత్వమూర్జితం. ఆ ద్వితీయ పురుషావతారం గర్భోదక సాయి అవయవ స్థానముల నుండి లోకములన్నీ కల్పించబడినట్లు ఊహించబడుతుంది. ఆయన నాభి కమలం నుంచి ఈ బ్రహ్మదేవుడు జన్మించాడు. ఆ కమల దళంలోనే లోకాలన్నీ ఉన్నట్లుగా భావించబడుతుంది. యస్యావయవ సంస్థానై కల్పితో లోక విస్తరః. కానీ ఆ భగవంతుడి దేహంలోనే ఈ లోకాలన్నీ ఉన్నట్టు ఊహించబడుతున్నాయి. అలాగే జీవులందరూ కూడా ఆయన గర్భంలోనే ప్రళయకాలమందు వెళ్ళిపోతారు. తర్వాత తత్వాలన్నీ కూడా ఆయన గర్భంలోకి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఆయనకు భౌతిక రూపం ఉందని అనుకోకూడదు. తద్వై భగవతో రూపం విశుద్ధం సత్వమూర్జితం. ఆ భగవంతుడి రూపం విశుద్ధ సత్వము, సచ్చిదానంద స్వరూపం అయ్యుంది. ఆయనకు భౌతిక భావం లేదు, ఆయనలో భౌతికమైనవేవీ లేదు. పశ్యంత్యదో రూపమదభ్రచక్షుషా సహస్రపాదోరుభుజాననాద్భుతం సహస్రమూర్ధా శ్రవణాక్షినాసికం సహస్రమౌల్యంబరకుండలోల్లసత్. చూడండి, ఇక్కడ భగవంతుడి రూపం అదభ్రచక్షుష పశ్యంత్యదో రూపం అదభ్రచక్షుష. భగవంతుడి ఈ రూపాన్ని దర్శిస్తున్నారు గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా. మన వేదాల్లో ఏదైతే పురుష సూక్తం అని చెప్పారో ఆ పురుష సూక్తం కీర్తించేది ఈ దేవుణ్ణే, గర్భోదక సాయినే. ఈయనకు సహస్రపాదోరు భుజాననాద్భుతం. ఈయన సహస్రమైన వేల కొలది పాదాలతోటి, ఊరువులతోటి, భుజాలతోటి, సహస్రమూర్ధ శ్రవణాక్షినాసికత ముఖములతోటి, శిరస్సులతోటి, కర్ణములతోటి, సహస్ర మౌల్యంబర కుండలోల్లసత్, అలాగే కళ్ళతోటి, నాసికలతోటి, వేలకు వేలు వస్త్రాలు, హారాలు, కుండలాలు అన్నీ ధరించి ప్రకాశిస్తున్నారు. ఈయనని పశ్యంతి అదో రూపమదభ్రచక్షుషా. ఈయనను భక్తులు ఈ విధంగా దర్శిస్తున్నారు. వేల కొలది పాదాలు, వేల కొలది భుజములు, వేల కొలది ఊరులు, వేల కొలది హారములు, వేల కొలది శిరస్సులు, నేత్రాలు, నాసికములు, ఇట్లా భగవంతుణ్ణి దర్శిస్తున్నారు. ఏతన్నానావతారాణాం నిధానం బీజమవ్యయం యస్యాంశాంసేన సృజ్యంతే దేవతిర్యన్నరాదయః. ఈ గర్భోదక సాయి నుంచే క్షీరోదక సాయి వస్తాడు. ఆయనే అందరి హృదయాల్లో పరమాత్మ. ఈ గర్భోదక సాయియే అన్ని అవతారాలకు మూల కారణం. బీజం అవ్యయం, మూల కారణం ఈయనే. అంటే ఈయన నుంచి ఆయన వస్తారు, ఆయన నుంచి అవతారాలు వస్తారు. కాబట్టి ఈయనే మూల కారణం అని చెప్తున్నారు గర్భోదక సాయి. ఎందుకంటే ప్రతి బ్రహ్మాండంలో బ్రహ్మాండాంతర్యామిగా ఈయన ప్రవేశిస్తాడు. కాబట్టి ఆ బ్రహ్మాండంలో అన్ని అవతారాలకు ఈయనే కారణం. యస్యాంశాంసేన సృజ్యంతే దేవతిర్యన్నరాదయః. ఈయన యొక్క అంశం నుండియే, అంశాంశాల నుండియే దేవతలు, జంతువులు, మానవులు, అన్ని రకాల జీవులు సృష్టింపబడ్డారు అని చెప్తున్నారు. అవతారాలన్నిటికీ మూలం
దేవతలకు, మానవులకు, జంతువులకు, సృష్టించబడిన జీవులందరికీ మూలం ఈయనే. ఎందుకంటే బ్రహ్మాండాన్ని చేతనం చేసి బ్రహ్మాండంలో ప్రవేశించిన అంతర్యామి ఈ గర్భోదకశాయి. ఇప్పుడు ఈ కల్పావతారాలు 22 కల్పావతారాలు చెప్తున్నారు. ఇవన్నీ కూడా లీలావతారాలే. భగవంతుడు ఏ ఏ అవతారాల్లో తన లీలలు ప్రదర్శించాడో అవన్నీ లీలావతారాలే. మరి అన్ని లీలావతారాలు అనంతాలు ఉన్నప్పుడు అందులో 22 ఎందుకు చెబుతున్నారు అంటే అవి ముఖ్యమైనవి. అంటే ఇప్పుడు ఈ బ్రహ్మ రోజులో, ఈ కల్పంలో, ఈ శ్వేతవరాహ కల్పంలో సృష్టించబడిన వాళ్ళు కాబట్టి, ఈ అవతారాలు ప్రదర్శించారు కాబట్టి ఈ అవతారాల గురించి చెప్తున్నాడు. ముందుగా కుమారుల గురించి చెప్తున్నాడు. సయేవ ప్రథమం దేవః కౌమారం సర్గమాశ్రితః చచార దుశ్చరం బ్రహ్మచర్యమఖండితం. ఈ మొదటి అవతారం లేదంటే కౌమార సర్గంలో ఈ అవతారం, కౌమార సర్గంలో మొదటి అవతారం. కౌమార సర్గం ఏమిటంటే సృష్టికి అనేక సర్గలు చెప్పారు. కౌమార సర్గం వాటిల్లో ఒకటి. ఇందులో మొట్టమొదటి అవతారం ఎవరిది? చతుష్కుమారులది. వీళ్ళు ఎందుకు అవతరించారు? చచార దుశ్చరం బ్రహ్మచర్యమఖండితం. వీళ్ళు బ్రాహ్మణ బాలకుల వేషంలో, బ్రహ్మవేత్తల వేషంలో అఖండితమైన తపస్సు ఆచరించారు. కాబట్టి ముందుగా వీరి గురించి చెప్తున్నారు. ఒకచోట లఘు భాగవతామృతంలో చెప్తున్నారు, బ్రహ్మ వీళ్ళని ప్రతిరోజు సృష్టించలేదట. తన మొట్టమొదటి సృష్టిగా వీళ్ళని సృష్టించాడట. అంటే కుమారులు అని ఒకచోట చెప్పబడింది. సయేవ ప్రథమం దేవః కౌమారం సర్గమాశ్రితః చచార దుశ్చరం బ్రహ్మచర్యమఖండితం. ఎవరయ్యా ఈ నలుగురు కుమారులు అంటే సనక, సనందన, సనాతన, సనత్కుమారులనే నలుగురు. వీళ్ళనే చతుష్కుమారులు అంటుంటారు. వీళ్ళు అఖండితమైన బ్రహ్మచర్యవతాన్ని పాటించారు. బ్రహ్మచర్యమఖండితం. ద్వితీయం తు భవాయాస్య రసాతలగతాం మహీం ఉద్ధరిష్యన్యుపాదత్త యజ్ఞేశః సౌకరం వపుః. రెండవ అవతారంలో ఈయన రసాతలగతాం మహీం, రసాతలంలో పడిపోయిన భూమిని ఉద్ధరిష్యన్నుపాదత్త, భూమిని ఉద్ధరించి తీసుకువచ్చాడు. యజ్ఞేశః సౌకరం వపుః. ఈయన యజ్ఞేశ్వరుడు, వరహస్వామి యజ్ఞేశ్వరుడు. అలాగే మనం చెప్తుంటాం క్రోడ వరాహ, క్రోడ నరసింహ అని. యజ్ఞేశుడు, యజ్ఞేశః సౌకరం వపుః. ఈయన ఆ విధంగా భూమండలాన్ని ఉద్ధరించాడు. ఇక్కడ చూడండి, వరాహస్వామి 2 సార్లు వచ్చారు. శ్వేతవరాహ కల్పంలో ఎందుకు శ్వేతవరాహ కల్పానికి ఆ పేరు వచ్చిందంటే మొదట్లో ఆయన శ్వేతవర్ణంలో తెల్ల రంగులో వచ్చాడు కాబట్టి శ్వేతవరాహ కల్పం. కాబట్టి ఇక్కడ చిత్రం తెల్ల రంగులో ఉండాలి. ఈ నీలి వరాహం తర్వాత ఎప్పుడో మళ్ళీ హిరణ్యాక్షుడితో యుద్ధం చేసి హిరణ్యాక్షుడిని సంహరించడానికి వచ్చాడు. నోట్ డౌన్. ఇది శ్వేతవరాహ కల్పం. మొదట్లో భగవంతుడు ఇలా శ్వేతవరాహం రూపంలో వచ్చారు. అప్పుడు భూమిని ఉద్ధరించడానికి, తర్వాత కూడా భూమిని ఉద్ధరించడానికి, ప్రత్యేకించి రెండవసారి హిరణ్యాక్షుని చంపడానికి వచ్చారు. తృతీయం ఋషి సర్గం వై దేవర్షిత్వముపేత్య సహ తంత్రం సాత్వతమాచష్ట
నైష్కర్మ్యం కర్మణాం యతః. మూడవ సర్గంలో దాన్ని ఋషి సర్గం అంటున్నారు. ఏమిటండి ఈ సర్గలు? ఇందాక కౌమార సర్గం అన్నారు, ఇప్పుడు ఋషి సర్గం అన్నారు. అంటే కౌమారము, ఆర్షము, ప్రాజాపత్యము, మానవము, ఇట్లా సృష్టి సర్గలకు అనేక పేర్లున్నాయి. వాళ్ళు కుమారులు వచ్చింది కౌమార సర్గం, ఈయన వచ్చింది ఋషి సర్గం. ఈయన దేవ ఋషి అంటే దేవతల్లో ఋషి కాబట్టి ఈయన దేవర్షి. మనకు అలాగే రాజర్షి అంటాం, రాజుల్లో ఋషి. అలాగే బ్రాహ్మణుల్లో ఋషి, వాళ్ళని బ్రహ్మర్షులు అంటాం. ఈయన దేవతల్లో ఋషుడి. దేవర్షిత్వం ఉపేతిత్య సహ తంత్రం సాత్వతమాచష్ట నైష్కర్మ్యం కర్మణాయతః. ఆయన కర్మబంధాల నుంచి విముక్తి కలిగించే సాత్వత శాస్త్రం, దాన్నే పంచరాత్ర ఆగమం. ఆ పంచరాత్ర ఆగమాన్ని ఉపదేశించింది నారదుడు. తంత్రం సాత్వతమాచష్ట నైష్కర్మ్యం కర్మణాం యతః. కర్మబంధాల నుంచి విముక్తి కలిగించే ఈ పంచరాత్ర ఆగమాన్ని ఉపదేశించింది నారదుడు. తుర్యే ధర్మ కళా సర్గే నర నారాయణా వృషి భూత్వాత్మోపశమోపేతం అకరో దుశ్చరం తపః. నాలుగవ అవతారంలో తుర్యే ధర్మకళా సర్గే, అందులో ఆ ధర్మకళా సర్గంలో ఈ నరనారాయణ ఋషులు వీళ్ళు అవతరించి అకరో దుశ్చరం తపః, దుశ్చరమైన తపస్సు చేశారు. భూత్వాత్మోపశమోపేతం, ఎందుకు వీళ్ళు అట్లా చేశారు అంటే ఆత్మశమోపేతం, ఆత్మశాంతిని కలిగించే కఠోరమైన తపస్సు చేస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా ఉన్నారు, బదరికాశ్రమంలో ఉన్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే భాగవతంలో ఇంకో చోట చెప్తున్నారు, లోక కళ్యాణం కోసం, మానవులందరి మంచి కోసం. మనువులతో సహా అందరూ కూడా, కాబోయే మనువులు కూడా అక్కడే ఉన్నారు, వాళ్ళ దగ్గర నేర్చుకుంటున్నారు, తపస్సు చేస్తున్నారు అని నరనారాయణ ఋషులు. సహజంగా వీళ్ళిద్దరూ ఒక్కళ్ళుగానే భావించబడతారు, నరనారాయణ ఋషులు. ఇక్కడ ధర్ముడు అంటే ఆయన స్వయంభవ మన్వంతరంలో ధర్మదేవత. యజ్ఞుడి వైవస్వత మన్వంతరంలో యమధర్మరాజు కాదు. వీళ్ళ అమ్మ ఎవరు అంటే దక్షుడి కూతురు. మూర్తి స్వయంభువ మన్వంతరంలో పుట్టిన ప్రజాపతి దక్షుడి కూతురు. ప్రజాపతి దక్షుడు మనకు తెలుసు, ఆయనకు 2 జన్మలు ఉన్నాయి. ఆ మొదట్లో దక్షుడి కూతురు ఈవిడ మూర్తి. తర్వాత దక్షుడి సంహారం, దక్షుడు మళ్ళీ పుట్టడం, ఆ చాక్షుష మన్వంతరంలో మళ్ళీ సృష్టి కొనసాగించడం చూస్తాం. కాబట్టి ఈయనను యమధర్మరాజు పుత్రుడిగా అనుకోకూడదు. ఈ యమధర్మరాజు కాదు, అప్పుడున్న ధర్మరాజు, స్వయంభువ మన్వంతరంలో వాళ్ళ పుత్రుడు. పంచమ కపిలో నామ సిద్ధేశ కాల విప్లుతం ప్రోవాచాసురయే సాంఖ్యం తత్వగ్రామ వినిర్ణయం. పంచమ కపిలో నామ సిద్ధేశ కాల విప్లుతం. 5వ అవతారంలో ఆయన సిద్ధేశ్వరుడు, ఆయన కపిలుడయ్యాడు, కపిల మహర్షిగా వచ్చాడు. పంచమ కపిలో నామ సిద్ధేశ కాల విప్లుతం ప్రోవాచ ఆసురయే సాంఖ్యం తత్వగ్రామ వినిర్ణయం. ఆయన ఎందుకు అవతరించాడు అంటే సాంఖ్య శాస్త్రాన్ని ఉపదేశించడానికి. సాంఖ్యం తత్వగ్రామ వినిర్ణయం అంటే అన్ని తత్వాలను వివరించేది. సాంఖ్యశాస్త్రం అంటారు కదా, ఎందుకు దానికి ఆ పేరు వచ్చిందంటే తత్వాలన్నిటినీ ఇన్నున్నాయి లెక్కబెట్టి ఆ తత్వాలన్నిటినీ వివరించేది కాబట్టి, సంఖ్యాపూర్వకంగా తత్వాలు చెప్పేది కాబట్టి సాంఖ్యశాస్త్రం. దాన్ని ఎవరికి వివరించాడు? ఆసురికి. అది
కాలక్రమేణా అది అంతరించిపోయింది. సిద్ధేశ కాల విప్లుతం దాన్ని చెప్పడానికి వచ్చాడు. కానీ మనము సహజంగా కపిలుడు సాంఖ్యము అంటే ఆయన ఇంకో కపిలుడు, అది ఇంకో సాంఖ్య శాస్త్రం. ఎవరికి చెప్పాడంటే ఇంకో ఆసురికి చెప్పాడు. ఈ రెండు ఒకళ్ళు కాదు అని ఆచార్యులు మళ్ళీ చెప్తున్నారు. ఆయన వేరు ఈయన వేరు అని. మనం మొత్తం 3 రకాల సాంఖ్యాలు చూస్తున్నాం. ఒకటి భగవద్గీతలో సాంఖ్యయోగం అని 2వ అధ్యాయం చెప్తూ ఉంటాం. ఇంకొకటి కపిలుడు, ఈ కపిలుడు దేవహూతికి ఆసురికి చెప్పిన సాంఖ్యం. ఇంకొకటి ఇది భాగవతంలో ఉంది, భాగవత్ సాంఖ్యం. అది గీతా సాంఖ్యం, ఇది భాగవత్ సాంఖ్యం. ఈ 2 కాకుండా ఇంకొక సాంఖ్యం ఇంకో కపిలుడు ఇంకొక ఆసురికి చెప్పాడు, అది 3వ సాంఖ్యం. ఆ సాంఖ్యాన్నే ఆచార్యులందరూ ఖండించారు. శంకరాచార్యులు, ఇంకా రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, వైష్ణవాచార్యులు అందరూ ఖండించిన సాంఖ్యం ఆ సాంఖ్యము. షష్టమత్రేరపత్యత్వం వృత ప్రాప్తో నసూయయా అన్వీక్షికీమలర్కాయ ప్రహ్లాదాదిభ్యవూచివాన్. 6వ పర్యాయమందు అత్రి మహర్షికి అనసూయ గర్భంలో దత్తాత్రేయుడై పుట్టాడు. షష్టమత్రేర్ అపత్యత్వం మృత ప్రాప్తో అనసూయ. అత్రికి సంతానంగా అనసూయ గర్భంలో పుట్టాడు 6వ పర్యాయమందు. ఈయన పేరేమిటి? దత్తాత్రేయుడు. ఆత్రేయుడు అనే పేరు ఎందుకు వచ్చింది? అత్రికి పుట్టాడు కాబట్టి, అపత్యంగా అత్రికి సంతానంగా పుట్టాడు కాబట్టి ఆత్రేయుడు. దత్తుడు అనే పేరు ఎందుకు వచ్చింది అంటే అనసూయ ప్రార్థించింది, నీవే నా కుమారుడుగా కావాలి అని. అప్పుడు తనను సమర్పించుకున్నాడట. అందుకని దత్తుడు ఆత్రేయుడు, దత్తాత్రేయుడు అనే పేరు వచ్చింది. ఈయన ఏం చెప్పాడు? అన్వీక్షికి అంటే ఆత్మవిద్య, ఆత్మ పరమాత్మ ఇత్యాదుల గురించి తర్కం వివరించాడు. అన్వీక్షికీ శాస్త్రం అంటారు దాన్ని. ఎవరికి చెప్పాడు అంటే అలర్కాయ ప్రహ్లాదాదిభ్య ఊచివాన్. అలర్కుడికి ప్రహ్లాదుడికి చెప్పాడు. ఇంకా అంటే ఆదిభ్య అంటే ఇంకా ఇతరులందరికీ చెప్పాడు, ఇంకా కొంతమందికి. అది వాళ్ళు ఎవరయ్యా కొంతమందిలో అంటే కొంతమంది చెప్తున్నారు. హైహయుడు అంటే కార్తవీర్యార్జునుడు. కార్తవీర్యార్జునుడికి కూడా ఈయనే చెప్పాడు. చూడండి, ఈయనేమో విష్ణు అవతారమే కార్తవీర్యార్జునుడికి చెప్పాడు ఆత్మవిద్య. పరశురాముడు కూడా విష్ణు అవతారమే, ఆయనేమో కార్తవీర్యార్జునుడిని సంహరించాడు. అలాగే యదువుకు చెప్పాడు, అది భాగవతంలో ఉంది. యదువు అవధూత బ్రాహ్మణునితో సంవాదం భాగవతంలో ఉంది. ఆ అవధూత బ్రాహ్మణుడు ఈ దత్తాత్రేయుడే అని శ్రీధర స్వామి వారు ఆచార్యులు చెప్తున్నారు. అలాగే ఒకసారి ప్రహ్లాదుడు వెళ్తూ ఉంటే ఒక బ్రాహ్మణుడు అజగర వృత్తి చేస్తూ, అజగరం అంటే ఏమిటి? పాములాగా అలా పడుకొని బురదలో దొల్లుతూ అలా ఉన్నాడనమాట. ఆయన దగ్గర నుంచి ప్రహ్లాదుడు నేర్చుకున్నాడు ఈ అన్వీక్షికీ శాస్త్రం. ఆయన దత్తాత్రేయుడే ప్రహ్లాదుడికి అలా కనిపించి చెప్పాడు. అది కూడా మనకు శ్రీధర స్వామి వారు చెప్తున్నారు. కాబట్టి ఇలా వీళ్ళందరికీ, అలర్కుడు అనే రాజుకి, ప్రహ్లాదుడికి, కార్తవీర్యార్జునుడికి, యదు మహారాజుకు, వీళ్ళందరికీ కూడా ఆత్మవిద్య ఉపదేశించింది దత్తాత్రేయుడు. ఇప్పుడు ఈ 6 అవతారాలు, ఇప్పుడు దాకా మొదట్లో మనం 6 అవతారాలు చెప్పుకున్నాం. ఏమిటేమిటి? చతుష్కుమారులు, తర్వాత వరాహ అవతారం, తర్వాత నారదుడు, తర్వాత నరనారాయణ ఋషులు, తర్వాత కపిలుడు, తర్వాత దత్తాత్రేయుడు. ఈ 6 అవతారాలకు ఇవన్నీ భగవంతుడు బ్రాహ్మణ రూపంలో దాల్చిన అవతారాలు, స్వయంభూ మన్వంతరంలో. అందుకని ఇవన్నీ ముందుగా చెప్పారు. తర్వాత ఇప్పుడు క్షత్రియ అవతారాల గురించి చెప్తున్నారు. తత సప్తమ ఆకూత్యాం రుచేర్యజ్ఞోభ్యజాయత స యామాద్యై సురగణై అపాత్స్వాయంభువాంతరం. తర్వాత 7వ అవతారంలో అకూతి గర్భంలో, ఈ అకూతి ఎవరు? స్వయంభూమను కూతురు. అకూతి, ప్రసూతి, దేవహూతి. ఆ దేవహూతి
కపిలుడికి తల్లి. ఈ అకూతి ఈయనకు యజ్ఞుడికి తల్లి. 7వ అవతారంలో అకూతి గర్భంలో రుచి ప్రజాపతికి యజ్ఞుడై జన్మించాడు. రుచేర్ యజ్ఞో అభ్యజాయతే తతసప్తమ ఆకూత్యం. తన కుమారుడైన యాముడు మొదలైన దేవతలతో స యామాధ్యై సురగణై స్వయంభువ మన్వంతరం పాలించాడు. అంటే ఈయనకు ఇంద్రత్వం సిద్ధించింది. ఈయన సాక్షాత్తు నారాయణుడే, కానీ స్వయంభువ మన్వంతరంలో ఇంద్రుడి పాత్ర పోషించాడు. అలా ఎందుకు అంటే ఒక్కొక్కసారి సమర్థుడైన వ్యక్తి లేకపోతే భగవంతుడే బ్రహ్మ అవుతాడు, భగవంతుడే ఇంద్రుడు అవుతాడు. అలా ఈయన స్వయంగా ఈయనే ఇంద్రుడు స్వయంభువ మన్వంతరంలో. తర్వాత ఇక్కడ ఋషి ప్రజాపతి అని చెప్పుకుంటున్నాము. మనం ఈయన పేరు ఎప్పుడు వినలేదు. ఎవరైనా, ఎందుకంటే భాగవతం మనం చదువుకుంటే ఈ ప్రజాపతుల పేరులో ఋషి ప్రజాపతి ఉండదు. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు అంటే కొంతమంది చెప్తున్నారు వాయు పురాణంలో చెప్పబడింది, ఈయన గరుడ పురాణంలో గురించి చెప్పారు ఈయన గురించి. ఈయన కూడా బ్రహ్మదేవుడి మానసపుత్రుడే, బ్రహ్మ మనస్సు నుంచే జన్మించిన వాడు అని కొంతమంది చెప్తున్నారు. ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే ఈయన ఏకాదశి రుద్రుల్లో ఒకడు, ఆ ఏకాదశి రుద్రుల్ని బ్రహ్మ సృష్టించాడని చెప్పారు కదా, వాళ్ళల్లో ఒకడు అని చెబుతున్నారు. అష్టమే మేరు దేవ్యాంతు నాభేర్జాత ఉరుక్రమః దర్శయన్ వర్త్మధీరాణాం సర్వాశ్రమ నమస్కృతం. అష్టమ అవతారంలో నాభిరాజు కుమారుడిగా అతని ధర్మపత్ని అయిన మేరుదేవి గర్భంలో వృషభుడై పుట్టాడు. అష్టమే మేరుదేవ్యాంతు నాభేర్జాత ఉరుక్రమః దర్శయన్ వర్త్మధీరాణం సర్వాశ్రమ నమస్కృతం. అన్ని ఆశ్రమాలతో నమస్కరించబడే పరమహంస మార్గాన్ని ధీరులకు దర్శింపజేశాడు. అన్ని ఆశ్రమాలంటే ఏమిటేమిటి? ఇక్కడ చెప్పే ఆశ్రమాలు బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, చతుర్థాశ్రమం, సన్యాసాశ్రమం. ఆ సన్యాసుల్లో కూడా పరమహంసలు గొప్పవాళ్ళు. సన్యాసులు అనేక విధాలైన వాళ్ళు, పరివ్రాజకులు పరమహంసలు ఆ సన్యాసుల్లో అందరికంటే గొప్పవాళ్ళు. ఆ పరమహంస మార్గాన్ని అందరికీ దర్శింపజేయడం కోసం ఈయన అవతరించాడు, రాజుగా అవతరించాడు, రాజ్యం పాలించాడు, ఎంతోమంది పిల్లల్ని కన్నాడు, వాళ్ళందరికీ ఆయన శాస్త్రం ఉపదేశించాడు. ఆ తర్వాత పరమహంస అయ్యాడు, పరమహంస మార్గాన్ని అందరికీ చూపించాడు. ఋషిభిర్యాచితో భేజే నవమం పార్థివం వపుః దుగ్ధే మామోషధీర్విప్రాః తేనాయం స ఉషత్తమః. 9వ అవతారంలో ఋషుల ప్రార్థనను మన్నించి అందమైన రాజదేహంతో పృథువుగా జన్మించాడు. 9వ అవతారంలో ఈయన పృథు చక్రవర్తిగా చక్కగా ఉన్నాడు. ఉషత్తమ అంటే కమనీయమైన దేహం, రమణీయంగా అందంగా ఉన్నాడనమాట. ఏం చేశాడయ్యా ఈయన? రాజు శరీరంలో వచ్చాడు, పార్థివం వపు రాజుగా. ఆ తర్వాత దుగ్ధే మామోషధీర్విప్రా తేనాయం స ఉషత్తమ. ఓ మహర్షులారా, ఈయన గోరూపం దాల్చిన భూమి నుండి ఓషధులు పితికాడు. ఈ అవతారం అత్యంత కళ్యాణకరమైంది. అంటే భూమి కావలసినవన్నీ ఇవ్వకపోతే పృథు మహారాజు కోపిస్తే చివరికి భూమి శాంతించి ఆవిడ గోరూపం ధరిస్తే ఆయన కేవలం ఔషధులనే కాదు, మానవులకు కావలసినమైన సమస్తమైన వాటన్నిటినీ అక్కడ ఆ గోవు నుంచి ఆయన పితికాడు. ఈ విధంగా ఆయన అవతారం ఎంతో కళ్యాణకరమైనది. ఈ 3 అవతారాలు ఇప్పుడు చెప్పుకున్నాం కదా, యజ్ఞుడు ఈయన ఇంద్రుడిగా, ఆ తర్వాత వృషభదేవుడు, ఆ తర్వాత ఇక్కడ పృథు మహారాజు.
ఈ 3 అవతారాలు కూడా క్షత్రియ అవతారాలు అని వల్లభాచార్యులు చెప్తున్నారు. తర్వాత ఇప్పుడు రూపం సజగృహే మాత్స్యం చాక్షుషోధది సంప్లవే నావ్యారోప్య మహీమయ్యాం అపాద్వైవస్వతం మనుం. తర్వాత అవతారం 10వ అవతారం చాక్షుషామన్వంతరంలో సముద్ర చివర్లో సముద్రాలన్నీ ఏకమైనప్పుడు మత్స్య రూపం ధరించాడు. జగృహే మాత్స్యం రూపం, మత్స్య రూపాన్ని ధరించాడు. రూపం స జాగృహే మాత్స్యం చక్షుషోదది సంప్లవే. చాక్షుషా మన్వంతరంలో సముద్రాలన్నీ ఏకమైనప్పుడు ఆయన మత్స్య రూపం ధరించి కాబోయే మనువు, ఆ తర్వాత రాబోయే మనువు వైవస్వత మనువు, ఆయన్ని రక్షించాడు. మరి అంతకుముందు ఆయన పేరేమిటంటే సత్యవ్రత మహారాజు. ఆ సత్యవ్రత మహారాజుని ఈయన ఈ విధంగా రక్షించాడు. ఎలా అంటే భూమిని ఓడ చేసి, నావ్యారోప్య మహీమయ్యాం, భూమిని ఓడ చేసి ఈయన ఆ విధంగా రక్షించాడు. మత్స్యావతారం. సురాసురాణాముదధిం మథ్నతాం మందరాచలం దధ్రే కమటరూపేణ పృష్ట ఏకాదశే విభుః. 11వ పర్యాయంలో 11వ అవతారంలో దేవరాక్షసులు సముద్రం చిలుకుతున్నప్పుడు భగవంతుడు, విభుడైన భగవంతుడు ఆయన కూర్మ రూపాన్ని ధరించి మందర పర్వతాన్ని తన వీపుపై మోసాడు. మత్నతాం మందరాచలం దద్రే కమట రూపేణ. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈయన కూర్మ రూపాన్ని ధరించి మందర పర్వతాన్ని మోసి దేవరాక్షసులు సముద్రం చిలుకుతున్నప్పుడు వాళ్లకు సాయం చేశాడు. ఇప్పుడు ఆయన మొదటి అవతారం చెప్తున్నారు. మొదటి అవతారం 2, 3, 4, 5 అలా అన్ని చక్కగా చెప్తూ ఉంటే, సంఖ్యలతో సహా ఈ విధంగా నెంబర్లతో చెప్తుంటే మనకు ప్రశ్న వస్తుంది. అదేమిటి, ముందుగా కూర్మావతారం చెప్తున్నారు, నరసింహావతారం తర్వాత కదా కూర్మావతారం రావాల్సింది? ఎందుకంటే కూర్మావతారంలో సముద్రం చిలుకుతున్నప్పుడు బలి మహారాజు ఉన్నాడు. బలి మహారాజు ప్రహ్లాదుడికి మనవడు. నరసింహావతారంలో ఇంకా ప్రహ్లాదుడు చిన్నపిల్లవాడే కదా, పెళ్ళి కాలేదు కదా అప్పటికి ఇంకా. కాబట్టి ఇది ముందు చెబుతున్నాడు ఏమిటి అని. ఈ అవతారాలన్నీ, చాలా అవతారాలు ఒకటే రోజులో, బ్రహ్మ ఒకటే కల్పంలో అనేక సార్లు వస్తుంటాయి. ఈ మొదటిసారి కూర్మావతారంగా వచ్చినప్పుడు కూడా దేవదానవులు సముద్రం చిలికారు, కానీ అప్పుడు బలి మహారాజు లేడు. అందుకనే ఇది చెప్తున్నారు. తర్వాత వరాహ అవతారాన్ని బ్రాహ్మణ అవతారాల్లో లెక్క పెట్టాము. ఇప్పుడు మత్స్యం, కూర్మం, వరాహ అవతారాన్ని వీటిల్లో చెప్పట్లేదు. ఏమిటి అంటే వరాహావతారం యజ్ఞేశుడు అని చెప్పారు. ఆయన నిజానికి మత్స్యానికి కూర్మానికి పూర్తిగా మత్స్య రూపం, పూర్తిగా కూర్మ రూపం ఉందట. వరాహ రూపానికి అలా కాదు. ఆయన ముఖం మాత్రమే వరాహంగా కనిపిస్తోంది, నారాయణ రూపమే అది. ఆ రూపము బ్రాహ్మణావతారం కింద లెక్క వేశారు. ఎందుకంటే అది యజ్ఞాల్లో యజ్ఞేశుడిగా, ఆయన యజ్ఞమూర్తిగా ఆయన అవతరించారు. మళ్ళీ ఇంకో యజ్ఞేశుడు వచ్చాడు కదా, యజ్ఞుడు అని చెప్తున్నాం. ఆ యజ్ఞేశుడు క్షత్రియావతారం, ఆయన ఇంద్ర పదవిని స్వీకరించాడని చెప్పుకున్నాం. ఆ మొదటి యజ్ఞేశుడు యజ్ఞమూర్తి, ఆయనే వరాహస్వామిగా అవతరించారు. ఆయన్నే క్రోడ వరాహ, తర్వాత క్రోడ నరసింహ అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, ఆ నరసింహుడు. ఇప్పుడు మత్స్యావతారం, కూర్మావతారం, ఆ తర్వాత ఈ విధంగా జనించిన అవతారాల గురించి చెప్తున్నారు. దాన్వంతరం ద్వాదశమం త్రయోదశమమేవ చ అపాయయత్సురానన్యాన్ మోహిన్యా మోహయన్ స్త్రియా. ఇప్పుడు 12 అవతారం 13 అవతారం చెప్తున్నాను.
12వ అవతారంలో ఏమిటి? ధన్వంతరి అమృతం తీసుకొచ్చాడు. ఈ ధన్వంతరి కూడా 2 సార్లు వచ్చాడు, మనకు చెప్తారు. తర్వాత ఇంకోసారి వైవస్వత మన్వంతరంలోనే ధన్వంతరి గురించి ప్రస్తావన వచ్చింది. ఈ అవతారం కూడా కనీసం 2 సార్లు వచ్చింది. మోహిని అవతారం, ఈవిని కూడా చూస్తాం. ఇక్కడేమో దేవతల్ని మోహించడానికి వచ్చింది. ఆ తర్వాత ఇంకోసారి శివుడు భగవంతుడిని అలా చూడాలనుకుంటే మోహిని రూపం ఆయన దాల్చాడు. ఈ అవతారం కూడా 2 సార్లు వచ్చింది. కాబట్టి ఇక్కడ చెప్పిన అవతారాలన్నీ కూడా వాళ్ళ మొట్టమొదటిసారి వాళ్ళు ఎప్పుడు వచ్చారు ఆ రకంగా లెక్క పెట్టుకుంటూ వెళ్తున్నాడు ఈయన. ధన్వంతరి 12వ అవతారం, 13వ అవతారం మోహిని అని. ఈయన అమృతం తీసుకొచ్చాడు, ఆవిడ అమృతాన్ని పంచింది. కాబట్టి దేవదానవులకు అమృతం పంచడము అనేది కూడా బలి మహారాజు కంటే ముందే అది ఉన్నది. చతుర్దశం నారసింహం బిభ్రద్దైత్యేంద్రమూర్జితం దదార కరజైరూరౌ ఏరకాం కటకృద్యథా. 14వ అవతారంలో నరసింహావతారం ధరించాడు. ఈ నరసింహావతారం ధరించిన తర్వాత బిభ్రద్ దైత్యేంద్రం ఊర్జితం. దైత్యేంద్రుడు ఎవరిక్కడ? దైత్యేంద్రుడు అంటే హిరణ్యకశిపుడు, దైత్యులకు రాజుడు, దితిపుత్రుడు దైత్యుడు. దైత్యేంద్రుడు అంటే ఆ దైత్యులందరికీ, రాక్షసులందరికీ రాజు అక్కడ ఈయన. కాబట్టి ఇక్కడ దితి గురించి చెప్తున్నారు. దైత్యేంద్ర ఈవిడ పుట్టడమే చాక్షుషా మన్వంతరం తర్వాత, చాక్షుషా మన్వంతరంలో పుట్టింది. ఎందుకంటే అప్పుడు దాకా దక్షుడు తపస్సు చేసి 2వ జన్మలో అప్పుడు మళ్ళీ దితిని ఇతరుల్ని ఆయన వాళ్ళకు జన్మనిచ్చాడు. దదార కరజైరూరౌ ఏరకాం కటకృత్యత. చేపలు అల్లేవాడు గడ్డిని చీల్చినట్టు ఇట్లా చీల్చుకుంటూ చేసి గడ్డిని దాన్ని చేపలు అల్లుతారు కదా, ఆ విధంగా హిరణ్యకశిపుణ్ణి తొడల మీద పడగొట్టి గోళ్లతోటి చీల్చేశాడు అని. ఆయన ఆయుధం పట్టను, ఆయుధం ఏ ఆయుధంతో సంహారం లేకుండా కోరుకున్నాడు కదా, ఆయుధం అని. అందులో ఆయుధము అంటే ఏమిటంటే ఆయువుని ధ్వంసం చేయగలిగిన సామర్థ్యం కలది ఆయుధం. కాబట్టి కత్తులు, కటార్లు, మనకు అస్త్రాలు, శస్త్రాలు, ఇంకా చెప్పాలంటే కొండలు, బండలు, రాళ్ళు, రప్పలు, ఇవన్నీ కూడా ఆయుధాలు. ఎందుకంటే వాటితో కూడా ఒకళ్ళని చంపచ్చు. కానీ గోళ్ళు ఆయుధం కాదు. అందుకని తన గోళ్లతోటి ఆయన కూర్చోబెట్టేశాడు. తర్వాత భూమిలో చావకూడదన్నాడు, ఆకాశంలో చావకూడదన్నాడు, అందుకని తొడల మీద. లోపల కాదన్నాడు, బయట కాదన్నాడు, అందుకని గడప మీద. తర్వాత అలాగే ఆదిశేషుడు అక్కడ కూర్చున్నాడు. ఇంకా అలాగే పగలు కాదన్నాడు, రాత్రి కాదన్నాడు. సంధ్యా సమయంలో అది పగలు కాదు, అది రాత్రి కాదు. ఆ సమయంలో బ్రహ్మ ఇచ్చిన వరాలన్నిటినీ నిజం చేస్తూ, అలాగే ప్రహ్లాదుడు చెప్పాడు అన్ని చోట్ల నరసింహస్వామి ఉన్నాడని, ఆది నిజం చేస్తూ, సత్యం విధాతుం నిజభృత్య భాషితం. నిజభృత్యుడైన ప్రహ్లాదుడు, బ్రహ్మ, మనువు, నారదుడు వాళ్ళు చెప్పినవన్నీ సత్యం చేస్తూ ఈయన నరసింహస్వామి ఈ విధంగా హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. ఇది 14వ అవతారం. అందుకే ఇందాకే చెప్పాను కదా, దీని తర్వాత మళ్ళీ కూర్మావతారం వచ్చింది. కాబట్టి ఆయన చెప్తున్న లెక్క మొదటిసారి ఎప్పుడు వచ్చింది అని. ఈ అవతారాల్లో అన్ని అవతారాలు అనేక సార్లు వచ్చాయి. వామన అవతారం కూడా వచ్చింది, కూర్మావతారం కూడా వచ్చింది, మత్స్యావతారం కూడా వచ్చింది, వరాహావతారం కూడా వచ్చింది. పంచదశం వామనకం కృత్వాగాదధ్వరం భలే పదత్రయం యాచమానః ప్రత్యాదిత్సు త్రిపిష్టపం. ఇక్కడ బలి దగ్గర ఈయన 3 అడుగుల భూమిని యాచించాడు అని చెప్తున్నారు కదా. ఇది పదత్రయం యాచమానః అనిచ్చి 3 అడుగులు ఎందుకు ఇలా అడిగాడంటే, ప్రత్యాదిత్సు త్రిపిష్టపం, ఆ త్రిపిష్టపాన్ని, స్వర్గాన్ని ఇంద్రుడికి ఇవ్వాలని సంకల్పం చేసి యజ్ఞం చేస్తున్న బలి మహారాజుకు వెళ్ళి కృత్వాగాదధ్వరం, యజ్ఞం చేస్తున్న బలి మహారాజు దగ్గరికి వెళ్ళి ఈయన యాచించాడు.
వీటన్నిటిలో కూడా ఒక్కొక్క లీల చెప్పారు. ప్రతి ఒక్క దాంట్లో అనేకమైన ఉన్న ప్రధానమైనవి చెప్తున్నారు. ఇక్కడ ఈయన కూడా 3 సార్లు వచ్చాడట, 2-3 సార్లు వచ్చాడు వామనుడు కూడా. కానీ వైవస్వత మన్వంతరంలోనే అవన్నీ కూడా, అందుకని వామనుడిని ఇక్కడే లెక్క పెడుతున్నారు. అవతారే షోడశమే పశ్యన్ బ్రహ్మద్రుహో నృపాన్ త్రిసప్తకృత్వ కుపితో నిక్షత్రామకరోన్మహీం. 16 అవతారంలో పరశురాముడయ్యాడు. బ్రహ్మద్రోహులైన క్షత్రియులందరినీ కూడా, బ్రహ్మద్రోహో నృపాన్, వాళ్ళందరినీ హతమార్చి, నిక్షత్రామకరోన్మహీన్ 21 సార్లు, త్రిసప్తకృత్వ 21 సార్లు భూమి మీద క్షత్రియులు లేకుండా చేశాడు. కుపిత అంటే కోపించి వాళ్ళని లేకుండా చేశాడు. 21 సార్లు భూమినంతా జయించాడు పరశురాముడు. మళ్ళీ ఇక్కడ మత్స్యము, కూర్మము, ధన్వంతరి, మోహిని ఈ అవతారాలు చెప్పిన తర్వాత మిగతా అవతారాలు చెప్తూ నరసింహస్వామి, దాని తర్వాత మళ్ళీ బ్రాహ్మణ అవతారాలు చెప్తున్నారు. ఇవన్నీ వైవస్వత మన్వంతరంలో బ్రాహ్మణ అవతారాలు. వామనుడు, పరశురాముడు చెప్పారు. ఇప్పుడు వ్యాసుడు అవతారం చెప్తున్నారు. ఎందుకంటే అవతారాలు ఒక మన్వంతరంలో లెక్కేసేటప్పుడు ముందుగా బ్రాహ్మణ అవతారాలు చెప్తున్నాడు. నిజానికి వ్యాసుడు అవతారం మనము రామావతారం తర్వాత చెప్పాలి, కానీ ముందే చెప్తున్నాడు. తతః సప్తదశే జాతః సత్యవత్యాం పరాశరాత్ చక్రే వేదతరో శాఖా దృష్ట్వా పుంసోల్పమేధసః. ఈ 17వ అవతారంలో సత్యవతి గర్భంలో పరాశరుడికి వ్యాసుడిగా జన్మించాడు. సత్యవ్రతాం పరాశరాత్ చక్రే వేదతరో శాఖ. ఈయన ఎందుకు జన్మించాడు అంటే, ఏం చేశాడు అంటే వేద శాఖలన్నింటినీ కూడా విభజించాడు. చక్రే వేదతరో శాఖ, వేద శాఖలన్నీ విభజించాడు. అందుకే వేదాలని ఒక వేదాన్ని 4 వేదాలుగా విభజించాడు కాబట్టి వేద వ్యాసుడు అంటారు. నిజానికి వేదాలు 4 కాదు, చాలా చోట్ల వేదాలు 3 అని చెప్పబడింది. భగవద్గీతలో కూడా త్రయి అని చెప్తున్నారు, 3 అని. 4వ వేదం అథర్వణ వేదం, అది 3 వేదాల్లో ఉన్న విషయాలనే తీసుకొని మళ్ళీ ఒక వేదంగా పెట్టారట అథర్వణ వేదాన్ని. అట్లా ఈ 4 ఒక వేదాన్ని 4 వేదాలుగా చేశాడు కాబట్టి ఈయన వ్యాసుడు. దృష్ట్వా పుంసో అల్పమేధస. ఎందుకయ్యా చేశాడు అంటే చూశాడు మానవులందరూ తెలివి తక్కువ వాళ్ళు అయిపోతున్నారు, అల్పమేధస్సులు అయిపోతున్నారు, రాబోయే రోజుల్లో ఇలా అయిపోతారు. ఈ వ్యాసుడు ఒక్కసారి కాదట, ఈయన కూడా అనేక సార్లు వచ్చాడట. ఈ వైవస్వత మన్వంతరంలో కూడా ఈయన అనేక సార్లు వచ్చాడు వ్యాసుడు, వైవస్వత మన్వంతరంలో కూడా. ఉదాహరణకి 3వ మహాయుగంలో, అందులో ద్వాపరయుగంలో జన్మించాడు. అలాగే 7 అలాగే చెప్పారు. అలాగే ఇప్పుడు కూడా వ్యాసుడు వచ్చాడు. నరదేవత్వమాపన్నః సురకార్య చికీర్షయా సముద్ర నిగ్రహాదీని చక్రే వీర్యాణ్యతః పరం. 18వ అవతారంలో నరదేవత్వమాపన్న సురకార్య చికీర్ష, దేవతల యొక్క సాధన కోసం, దేవకార్యాన్ని సాధించడం కోసం. దేవకార్యం ఏమిటి? రావణుని సంహరించమని దేవతలు ప్రార్థించారు కదా, అందుకే ఈయన మానవుడిలాగా వచ్చాడట. సముద్ర నిగ్రహాదీని చక్రే వీర్యాణ్యతః పరం. సముద్రం మీద సేతువు కట్టాడు. ఇంకా అద్భుతమైన వీరకృత్యాలు ఎన్నో చేశాడు. సేతు బంధనం చేశాడు, సముద్రం మీద సేతువు కట్టాడు. రాముడికి ఎన్నెన్నో కార్యాలు చేశాడు, కానీ అన్నిట్లోకెల్లా గొప్పది ఈ సేతుబంధం. ఎందుకంటే ఇన్ని లక్షల సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికి కూడా అందరూ ఆ రామసేతువుని చూస్తున్నారు. అందుకే భాగవతంలో ఇక్కడ కూడా రాముడిని ప్రస్తావించినప్పుడు సేతుబంధం చెప్పబడింది. తర్వాత కూడా సుఖదేవ గోస్వామి వారు చెప్తున్నప్పుడు భాగవతంలో రామాయణం, అందులో కూడా దీని గురించి ప్రత్యేకించి ప్రస్తావించారు. నిజానికి రాముడి తర్వాత వ్యాసుడు వచ్చారు. రాముడికి ముందు వ్యాసుడు ఉన్నాడు, వ్యాసుడికి ముందు రాముడు ఉన్నాడు. రాముడు వ్యాసుడు మళ్ళీ వచ్చారు.
కానీ ఆయన ముందుగా ఎందుకు లెక్క పెట్టారంటే వైవస్వత మన్వంతరంలో బ్రాహ్మణ అవతారాలు ముందు చెప్పాడు, తర్వాత క్షత్రియ అవతారాలు చెప్తున్నారు. అందులో రామ అవతారం, తర్వాత బలరామకృష్ణుల గురించి చెప్తున్నారు. ఏకోనవింశే వింశతి మే వృష్ణిసు ప్రాప్య జన్మని రామకృష్ణావితి భువో భగవాన్ అహరద్భరం. ఇక్కడ 19, 20 అవతారాల్లో కృష్ణ బలరాములుగా వచ్చారు. వృష్ణిషు ప్రాప్య జన్మని, వృష్ణి వంశంలో వీళ్ళు జన్మించారు. రామకృష్ణావితి, రాముడు కృష్ణుడు అని, బలరాముడు కృష్ణుడు అని. ఎందుకయ్యా అంటే భగవాన్ అహరద్భరం, వాళ్ళు భూభారాన్ని నివారించడానికి వచ్చారు. భూభారాన్ని నివారించడానికి వీళ్ళు మళ్ళీ జన్మించారు. రాముడు కృష్ణుడు, రామకృష్ణుడు అని చెప్తున్నారు. కృష్ణుడు ఎందుకు అవతరించాడు అంటే 3 కారణాలు చెప్పారు. మొదటిది ఏమిటి? భావయతి, వాళ్ళని రంజింపజేయడానికి, అది మొదటి కారణం. ఇక్కడ భూభారాన్ని వాళ్ళు హరించడానికి వచ్చారు అని 2వ కారణం చెప్తున్నారు, అంటే ధర్మ సంస్థాపనార్థన. తర్వాత 3వ కారణం చెప్తున్నాడు. తర్వాత ఏతే చాంస కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులంలోకే మృడయంతి యుగే యుగే. ఇంద్రుడి యొక్క శత్రువుల్ని సంహరించడానికి మళ్ళీ మళ్ళీ అవతరిస్తాడు భగవంతుడు. ఆ విధంగా కృష్ణుడు కూడా వచ్చాడని. ఆ 3 కారణాలు ఆయన కూడా చెప్పుకున్నాడు కదా. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ముఖ్యమైన కారణం ఏమిటంటే పరిత్రాణాయ సాధూనాం, అందుకోసమే. తతౌ కలౌ సంప్రవృత్తే సమ్మోహాయ సురద్విషాం బుద్ధో నామ్నాంజనసుతః కీకటేషు భవిష్యతి. 21 అవతారంలో కలియుగం ఆరంభమైన తర్వాత దేవతలను ద్వేషించే రాక్షసుల్ని వంచడం కోసం సమ్మోహాయ సురద్విషాం, సురులంటే దేవతలు, సురద్వేషులంటే రాక్షసులు, ఆ రాక్షసుల్ని మోహింపజేయడానికి సమ్మోహాయ సురద్విషాం, ఈయన అంజన గర్భంలో కీకట దేశంలో బుద్ధుడై పుడతాడు అని. ఇవి రాబోయేవి కాబట్టి ఇవి చివరిలో చెప్తున్నాడు, రాబోయేవి. ఇంత క్రితం కూడా బుద్ధుడు కల్కి వచ్చారు, కానీ ఇప్పుడు రాబోయేవి కాబట్టి వీటిల్ని ఫ్యూచర్ టెన్స్లో ఆయన చెప్తున్నాడు. వాళ్ళు జన్మిస్తాడు, బుద్ధుడై పుడతాడు అని. అథాసౌ యుగ సంధ్యాయాం దస్యు ప్రాయేషు రాజసు జనితా విష్ణు యశసో నామ్నా కలిర్జగత్పతి. కలియుగాంతంలో రాజులు బందిపోటు దొంగల్లాగా దుర్మార్గులవుతారు. యుగ సంధ్యాయాం దస్యు ప్రాయేషు రాజసు, అప్పుడు ఆయన జనితా విష్ణు యశసో నామ్నా కలిర్జగత్పతి, విష్ణు యశుడి కుమారుడై జగన్నాథుడై 22వ అవతారం ఎత్తుతాడు, అదే కల్కి అవతారం అని. ఇలా 22 అవతారాలు చెప్పి, ఇంకా ఇందులో కొన్ని లేవు, తర్వాత చెప్తున్నా. తర్వాత చెప్పేటప్పుడు అవన్నీ కూడా భగవంతుడి యొక్క అవతారాలే. ఇక్కడ 22 ప్రధానమైనవి చెప్పారు. ఉదాహరణకి హయగ్రీవ అవతారం చెప్పలేదు, ఆ తర్వాత హంసావతారం చెప్పలేదు, కొన్ని చెప్పలేదు. ఆ తర్వాత భాగవతంలో చెప్పారు. ఇవి ప్రధానమైనవి. ఆయన కొన్ని చెప్పారు, ఆ చెప్పింది వరుసలోనే చెప్పారు. అవతారాహ్య సంఖ్యేయా హరే సత్వనిధే ద్విజా యథా విధాసి నకుల్యా సరసస్యు సహస్రశః. ఈ అవతారాలు అసంఖ్యేయములు, అంటే లెక్కలేని అవతారాలు ఉన్నాయి ఆ భగవంతుడికి. హరే సత్వనిధే ద్విజ, ఆయన విశుద్ధ సత్వం కలిగిన వాడు. ద్విజ, ఓ బ్రాహ్మణులారా, మహర్షులారా, ఆయన అవతారాలు అనంతములు. యథా వినాశిన కుల్యా సరసస్యు సహస్రశః,
ఒక్క మహాసరస్సు నుండి ఎండిపోవడం యథా అవిదాసిన కుల్యా సరస, ఎండిపోవడమని ఎరగని మహాసరస్సు నుండి వేల కొలది పిల్ల కాలువలు ఏ విధంగా ప్రారంభమవుతాయో ఆ విధంగా శ్రీహరి నుండి లెక్కలేనన్ని అవతారాలు ఉద్భవిస్తాయి. ఆయన అవతారాలు అనంతములు, అవతారాహ్య సంఖ్యేయా అని చెప్పబడింది. ఇంకా వీళ్ళే కాదు, ఈయనకు అనేక రకాల అవతారాలు ఉన్నాయి అని చెప్తున్నారు. ఋషయో మనవో దేవా మనుపుత్ర మహోజసః కళా సర్వే హరేరేవా సప్రజాపతయ స్మృతా. ఋషులు, ప్రజాపతులు, దేవతలు, మనువులు, మనుపుత్రులు మొదలైన మహానుభావులందరూ కూడా ఈ దేవాది దేవుడి అంశలే. ఆయన భగవద్గీతలో కూడా చెప్పుకున్నాడు కూడా, సమస్తము నా నుంచే వస్తోంది అన్నీ అని కూడా. కాబట్టి ఎవరైతే గొప్ప గొప్ప ఋషులు, ప్రజాపతులు, దేవతలు, మనువులు, మనుపుత్రులు వాళ్ళందరూ కూడా ఈయన యొక్క అంశాంశలే. కళ అంటే అంశాంశములు. కళా సర్వే హరేరేవ, అంశాంశములు అని రాయాలి ఇక్కడ. ఇప్పుడు వస్తుంది ఈ సుప్రసిద్ధమైన శ్లోకం భాగవతంలో. నిజానికి ఈ భాగవతంలో ఈ శ్లోకాన్ని కృష్ణుడే దేవాది దేవుడు అని చెప్పడానికి ఇది గొప్ప ప్రమాణం. దీన్ని జీవగోస్వామి వారు ఏమన్నారు, ఈ శ్లోకానికి ఒక పేరు పెట్టారు. ఏతే చాంస కళా పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే. ఇప్పుడు దాకా చెప్పిన అవతారాలన్నీ ఆయన అంశావతారాలు, కళావతారాలు. ఎందుకంటే కొన్ని చోట్ల భగవంతుడు స్వయంగా అవతరించాడు. ఉదాహరణకి మత్స్యము, కూర్మము, వరాహము, నరనారాయణ ఋషి, వీళ్ళంతా కూడా భగవంతుడు స్వయంగా ఆయన అంశావతారాలు. వ్యాసుడు కూడా ఈ వ్యాసుడు. కానీ కొన్నిసార్లు వ్యాసుడు, అలాగే పృథు మహారాజు, నారదుడు, కుమారులు, వీళ్ళు శాక్తావేశ అవతారాలు. ఈ భగవంతుడి అంశావతారాలు, అంశాంశావతారాలు. కానీ కృష్ణస్తు భగవాన్ స్వయం, కృష్ణుడు స్వయంగా దేవాది దేవుడు. ఆయన ఎందుకు వస్తున్నారంటే ఇంద్రారి వ్యాకులం లోకం మృడయంతి యుగే. రాక్షసులచే లోకులు పీడించినప్పుడు ప్రతి యుగంలోనూ లోక కళ్యాణం కోసం భగవంతుడు అవతారాలు ధరిస్తాడు. కృష్ణుడు ఎందుకు వచ్చాడంటే ఆయన రంజింపజేయడానికి వస్తారు. కానీ మిగతా రెండిటి కోసం, ధర్మ సంస్థాపన కోసం, దుష్ట శిక్షణ కోసం ఆయన స్వయంగా రాక్కర్లేదు. ఆయన అవతారాలను, అంశావతారాలు, కళావతారాలు, ఆయన ఆయుధాలను, ఆయన ప్రతినిధుల్ని పంపించవచ్చు. ఆయన స్వయంగా వచ్చేది భక్తుల్ని రంజింపజేయడానికే. ఈ శ్లోకం గురించి ఆచార్యులు చాలా శ్లోకాలు చెప్పారు. జీవగోస్వామి వారు దీన్ని శ్రీమద్ భాగవతానికి పరిభాషా సూత్రం అన్నారు. మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. ఇప్పుడు అవతారాలని చెప్పారు కదా, వాటి యొక్క ఫలశ్రుతి చెప్తున్నారు. జన్మగుహ్యం భగవతో ఏతత్ ప్రయతో నరః సాయం ప్రాతర్గణన్ భక్త్యా దుఃఖగ్రామాద్ విముచ్యతే. జన్మ గుహ్యం భగవతః, ఆ భగవంతుడి జన్మ రహస్యమైన ఈ అవతార కథలను యహ ఏతత్ప్రయతో నరః, ఏ మానవుడు పరిశుద్ధుడై సాయం ప్రాతః గణన్ భక్త్యా, సాయంకాలము ఉదయము ఎవరైతే కీర్తిస్తారో దుఃఖగ్రామాత్ విముచ్యతే, వాళ్ళకు సంసార బంధనాల నుంచి విముక్తి కలుగుతుంది అని ఇక్కడ ఈ అవతారాలన్నీ చెప్పిన తర్వాత ఆ అవతారాలకు ఫలశ్రుతి చెప్తున్నారు సూత గోస్వామి. ఇప్పుడు పురుషావతార లీలలు చెప్పుకున్నాం, కల్పావతార లీలలు చెప్పుకున్నాం, అవతారాలన్నీ అనంతాలు, కృష్ణుడు అవతారం అనే విషయం చెప్పుకున్నాం. ఇప్పుడు క్లుప్తంగా ఇంకొన్ని విషయాలు.
చాలామంది ఈ భౌతికమైన విశ్వము, ఈ విశ్వరూపం అంటారు కదా, విశ్వాన్ని భగవంతుడి రూపంగా చూస్తూ ఉంటారు కొంతమంది, అలా కల్పించుకుంటుంటారు లోకాలన్నీ ఆయన శరీరంలో అంగాలుగా. కానీ ఆ విశ్వరూపం భగవంతుడి యొక్క అవతారం కాదు, అది ప్రాకృత రూపం అని ఇక్కడ చెప్తున్నారు. ఏ తద్రూపం భగవతో హ్యరూపస్య చిదాత్మనః మాయాగుణైర్విరచితం మహదాధిభిరాత్మని. ఈ భౌతిక జగత్ ఏదైతే ఉందో ఇది భగవంతుడి యొక్క విరాట్ రూప భావన. ఈ భావన కల్పితమైనది, ఊహాత్మకమైనది. ఎందుకు దీన్ని కొంతమంది ఇలా చూస్తూ ఉంటారంటే, మాయాగుణైర్విరచితం మాయాగుణైర్విరచితం మహదాధిభిరాత్మని. ఇది మహత్తత్వము ఇతరములతోటి కూడి ఉన్నది. ఇందాక చెప్పుకున్నాం కదా అవన్నీ, వాటితోటి మాయాగుణైర్విరచితం, మాయాగుణాలతో కూడింది. ఇది భగవంతుడి యొక్క నిజరూపం కాదు, ఇది ఊహాత్మకమైన రూపము. ఎందుకంటే ఆ భగవంతుడు సచ్చిదానందుడు, ఆయనకు ప్రాకృతమైన రూపము లేదు. ఇందాకే చెప్పిన విశుద్ధం సత్వమూర్జితం. కాబట్టి ఈ జగత్తు అనేది, ఈ భౌతిక ప్రపంచము, ఈ జగత్తు అనేది భగవంతుడి విశ్వరూపంగా మనం చెప్పుకుంటున్నాము. ఎందుకంటే ప్రారంభ దశలో ఉన్న భక్తులు ఆ విధంగా ఊహించుకుంటూ ఉంటారు. ఉదాహరణకి లోకాలన్నీ, కొన్ని లోకాలు ఆయన పాదాలు, కొన్ని లోకాలు ఆయన భుజాలు, బ్రహ్మలోకం ఆయన శిరస్సు, అలాగే ఒక్కొక్క చోట ఒక్కళ్ళు, ఉదాహరణకి బ్రాహ్మణులు ఆయన నోటిలో నుంచి వచ్చారు, క్షత్రియులు ఆయన భుజాల్లో నుంచి వచ్చారు, వైశ్యులు ఆయన పాదాల్లో నుంచి వచ్చారు, వైశ్యులు ఆయన తొడల్లో నుంచి వచ్చారు, శూద్రులు ఆయన పాదాల్లో నుంచి వచ్చారు. ఈ విధంగా మొత్తము ఈ విధంగా ఊహించుకుంటున్నారనమాట. ఈ బ్రహ్మాండంలో ఉండే ప్రతి ఒక్కటి కూడా ఒక రూపంగా భావించి వాళ్ళు చూస్తున్నారు. కానీ ఇది భగవంతుడి యొక్క అవతారం కాదు. ఎలా అంటే ఇక్కడ చెప్తున్నారు అన్నమాట ఒక ఉదాహరణతోటి. యథానభసి మేఘౌఘో రేణుర్వా పార్థివో నిలే ఏవం ద్రష్టరి దుష్యత్వం ఆరోపితమబుద్ధిభిః. మేఘము, ధూళి అనేవి వాయువుతోటి వెళ్తూ ఉంటాయి. కానీ తెలివి తక్కువ వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు మేఘాలనే ఆకాశం అనుకుంటారు, ధూళినే గాలి అనుకుంటారు. ఆకాశము, వాయువు రెండు కనిపించవు. అదేవిధంగా ద్రష్ట అయిన పరమాత్మ కనిపించడు. తెలివి తక్కువ వాళ్ళు కనిపించే మేఘాలని ఆకాశంగాను, ధూళి కణాలని వాయువుగాను అనుకుంటారు. అదేవిధంగా విశ్వరూపాన్ని పరమాత్మగా భావిస్తారు. ఆ విశ్వంలో ఆయన పరమాత్మగా ఉన్నాడు. ఆయన రూపం శుద్ధ సత్వరూపం. ప్రళయకాలమప్పుడు సమస్తము ఆయన రూపంలోకి వెళ్ళిపోతుంది. కానీ ఆయన రూపం భౌతిక రూపం కాదు. ఎందుకంటే సూక్ష్మమైనవి, సూక్ష్మ స్థితిలో ఇవి ఆయనలో ప్రవేశిస్తున్నాయి. కానీ ఆయనతో సంపర్కం ఏమీ లేదు. అలా వాటిల్ని గ్రహిస్తున్నాడు, విడిచిపెడుతున్నాడు. తప్పితే ఆయనకు ఈ భౌతిక ప్రకృతితోటి సంపర్కం లేదు. ఆయన శరీరం సచ్చిదానంద స్వరూపం. అది గుణరహితమైంది, ఈ గుణాలతో కూడింది కాదు. ఆయన జీవులందరూ ప్రకృతిలో ఉన్నారు, ప్రకృతికి బంధీ. ఈయన బ్రహ్మాండంలో అంతరాత్మగా, జీవుల హృదయాల్లో అంతరాత్మగా ఉన్నాడు. కానీ మాయ ఈయన అధీనంలో పనిచేస్తుంది. ఈయన మాయకు బందీ కాదు, మాయకు స్వామి. అతః పరం యదవ్యక్తం అవ్యూఢ గుణబృంహితం అదృష్టాశ్రుత వస్తుత్వాత్ సజీవో యత్ పునర్భవః. ఈ స్థూల రూప భావనకు పరంగా ఇంకొక
సూక్ష్మమైన రూపం ఉంది. అంటే ఇందాక స్థూల రూపం విశ్వరూపం చెప్పాం కదా, సూక్ష్మ రూపం ఒకటి ఉంది. ఏమిటయ్యా ఈ సూక్ష్మ రూపం అంటే? దానికి రూపం లేదు, అది సటిల్, దానికి అది వ్యక్తం కానిది, అది వినబడింది, అది కనబడింది. కానీ ఏమిటి సూక్ష్మ రూపము అంటే, ఈ బ్రహ్మాండంలో ఉన్న సమస్తము భగవంతుడి విశ్వరూపంగా ఒక స్థూల రూపంలో చూస్తున్నారు వాళ్ళు. అలాగే సమస్తము సమిష్టి సూక్ష్మ రూపము. మనకు సమిష్టి వ్యష్టి అంటే కామన్ అండ్ ఇండివిజువల్. ఇప్పుడు అన్ని గ్రాస్ ఎలిమెంట్స్ కలిపి భగవంతుడి యొక్క విశ్వరూపంగా చూస్తున్నాం. అలాగే అన్ని సమిష్టి ఎలిమెంట్స్ కలిపి ఒక రూపం ఉంది. అది ఇక్కడ చెప్తున్నారు. మనిషికి కూడా ఒక గ్రాస్ అంటే ఒక స్థూల రూపం, ఒక సటిల్ అంటే ఒక సూక్ష్మ రూపం ఉంది. అలాగే మొత్తం బ్రహ్మాండానికి కూడా ఒక గ్రాస్ రూపం ఉంది, ఒక సటిల్ రూపం ఉంది. ఆ గ్రాస్ రూపం ఈ విశ్వరూపంగా చెప్పుకుంటున్నాము. ఆ సటిల్ రూపం కూడా అటువంటిదే, కాకపోతే అది కనిపించదు, వినిపించదు కూడా. ఇప్పుడు జీవుడికి కూడా ఇలాంటి సూక్ష్మ స్వరూపం ఉంది. ఆయన తీసుకుంటున్నాడు, నేను శరీరాన్ని అనుకుంటున్నాడు కాబట్టి మనసు, బుద్ధి, అహంకారము అనే సూక్ష్మ రూపం ఉంది. దానివల్లే, ఆ సూక్ష్మ రూపం వల్లే జీవుడికి మళ్ళీ మళ్ళీ జన్మలు కలుగుతున్నాయి. ఒక జన్మ నుంచి ఇంకో జన్మకు జీవుడు వెళ్ళేటప్పుడు ఆయనతో పాటు స్థూల శరీరం వెళ్ళట్లేదు, కానీ సూక్ష్మ శరీరం వెళ్తోంది. అంటే అదే అహంకారము, అదే మనస్సు, అదే బుద్ధి వాటితోటి వెళ్తున్నాయి. అదేవిధంగా మొత్తం ఈ బ్రహ్మాండంలో అన్ని సూక్ష్మ రూపాలు కలిపి ఒక సమిష్టి సూక్ష్మ రూపం ఉంది అని చెప్తున్నారు. కానీ అది కూడా భగవంతుడు కాదు. స్థూల రూపం కూడా భగవంతుడు కాదు, ఆ సూక్ష్మ రూపం కూడా భగవంతుడు కాదు. యత్రే మే సదసద్రూపే ప్రతిసిద్ధే స్వసంవిదా అవిద్యయాత్మని కృతే ఇది తద్బ్రహ్మదర్శనం. ఎప్పుడైతే మనిషికి నేను స్థూల రూపాన్ని కాదు, నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఈ సూక్ష్మ రూపాన్ని కాదు, అంటే నేను ఈ సటిల్ బాడీని కాదు, గ్రాస్ బాడీని కాదు అనుకున్నప్పుడు మనిషికి ఏమవుతుంది? ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. నేను ఆత్మను అని తెలుసుకున్నప్పుడు. ఎప్పుడైతే మనిషి భగవంతుడు విశ్వరూపం కాదు, భగవంతుడు ఈ సమిష్టి సూక్ష్మ రూపం కాదని తెలుసుకుంటాడో అప్పుడు భగవత్ సాక్షాత్కారం అవుతుంది. ఇది తద్ బ్రహ్మ దర్శనం. తనని తను తెలుసుకుంటాడంటే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది, భగవంతుడి సాక్షాత్కారం కలుగుతుంది. అంటే స్థూల సూక్ష్మ రూపాలు నేను కాదు అన్నప్పుడు ఆత్మ సాక్షాత్కారం, స్థూల సూక్ష్మ రూపాలు భగవంతుడు కాదు అని తెలుసుకున్నప్పుడు భగవత్ సాక్షాత్కారములు కలుగుతాయి. అప్పుడు తెలివైన వాడు అవుతాడు. వైశారది అంటే తెలివైనవాడు, విశారదుడు, పారంగతుడు. యద్యేషో పరతాదేవి మాయా వైశారదీ మతి సంపన్న ఏవేతి విదుః మహిం నిస్వే మహీయతే. భగవంతుడి యొక్క కరుణతోటి మాయాశక్తి ప్రభావం తగ్గిపోయి దేవీ మాయా, ఆ మాయాదేవి యొక్క ప్రభావం మతి అది తగ్గిపోయి ఉపరత అది ఉపశమించి జీవుడు సంపన్న ఏవేతి విదుః ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నుడైతే అప్పుడు మహింనిస్వే మహీయతే అతడు తన నిజ వైభవం నందు స్థితిరవుతాడు. ఆధ్యాత్మిక లోకానికి తిరిగి వెళ్తాడు. ఇక్కడ ఉన్నా కానీ జీవన్ముక్తుడవుతాడు. తన శరీరాన్ని కాదని తెలుసుకుంటాడు, తన స్థూల శరీరాన్ని కాదని తెలుసుకుంటాడు, తన సూక్ష్మ శరీరాన్ని కాదని తెలుసుకుంటాడు. భగవంతుడు విశ్వరూపం కాదని తెలుసుకుంటాడు, భగవంతుడు సూక్ష్మ విశ్వరూపం కాదని తెలుసుకుంటాడు. ఆత్మ సాక్షాత్కారం, భగవత్ సాక్షాత్కారం, మొత్తం ఈ బ్రహ్మాండ సాక్షాత్కారం ఒక్కసారే కలుగుతాయి. ఎప్పుడు కలుగుతాయి? భగవంతుడు అనుగ్రహించినప్పుడు, భగవత్ అనుగ్రహం ఉదయించినప్పుడు. ఏ విధంగా సూర్యుడు ఉదయిస్తే అప్పుడు దాకా చీకట్లో ఉన్న మనల్ని మనం చూసుకోగలం, సూర్యుడిని చూడగలం, మన చుట్టూ ఉన్న దాన్ని చూడగలం. అదేవిధంగా భగవంతుడు తన అనుగ్రహం ఉదయింపజేస్తే అప్పుడు మనం భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది, ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. పక్కనున్న బ్రహ్మాండాన్నంతా కూడా, ఈ ప్రకృతిని అంతా కూడా అవగతం చేసుకోవచ్చు. ఆ విధంగా అన్ని సాక్షాత్కారాలు కలుగుతాయి. కాబట్టి తెలివైన వాడు
భగవంతుడిని ఆశ్రయిస్తాడు. ఈ విధంగా భగవంతుని ఆశ్రయించడం ద్వారా మహిమ్నేస్వే మహీయతే, తన నిజ వైభవం నందు అతను స్థితుడవుతాడు. భగవంతుడి యొక్క అవతారాలు అప్రాకృతములు. ఇప్పుడు చెప్పుకున్నాం ఈ విశ్వరూపం కాదు, ఇది ప్రాకృతం. కానీ ఇందాక చెప్పిన అవతారాలన్నీ కూడా అప్రాకృతములు. ఏవం చ జన్మాని కర్మాణి హ్యకర్తురజనస్య చ వర్ణయంతి స్మ కవయో వేద గుహ్యాని హృత్పథే. ఆయన యొక్క జన్మలు కర్మలు మహాత్ములు వర్ణించారు. వర్ణయంతి స్మ కవయ, మీరు నన్ను చెప్పమంటున్నారు కానీ ఎంతోమంది ఇంతకు ముందే చెప్పారు, నేను మెల్లమెల్లగా మొత్తం చెప్తాను. అటువంటి భగవంతుడు అకర్తుహు అజన్నుడు. ఆయన అజుడు అంటే జన్మలేనివాడు, అకర్తుడు అంటే కర్మలేనివాడు. ఆయన జన్మలేనివాడు కర్మలేనివాడు అయినా కూడా జన్మలు కర్మలు స్వీకరించాడని మహాత్ములు వర్ణించి చెప్తున్నారు. వేద గుహ్యాని, ఇదే వేదాల్లో కూడా గుహ్యంగా చెప్పబడింది. హృత్పతే, ఆయనే పరమాత్మ, అందరి హృదయాల్లో ఉన్న పరమాత్మ ఆయనే. అన్ని అవతారాలు ధరించింది ఆ గర్భోదక సాయియే. అదేవిధంగా అందరి హృదయాల్లో అంతరాత్మగా ఉంది కూడా ఆ గర్భోదక సాయి అంశయైన క్షీరోదక సాయియే. ఆయన అవతారాలు గుహ్యాలు. ఎవరైతే భగవంతుడి యొక్క జన్మలు కర్మలు దివ్యమైన తలుసుకుంటారో వాళ్ళకు మళ్ళీ జన్మ ఉండదు. వాళ్ళకు మళ్ళీ ఏ రకమైన కర్మ, భౌతికమైన కర్మ అంటూ ఉండదు. సవాయిదం విశ్వమమోఘలీలః సృజత్యవత్యత్తి న సజ్జతేస్మిన్ భూతేషు చాంతర్హిత ఆత్మతంత్రః షాడ్వర్గికం జిగ్రతి షడ్గుణేశః. ఇక్కడ చెప్తున్నాడు మళ్ళీ ఆయనే అని చెప్పాడు కదా, మళ్ళీ ఆ గర్భోదక సాయి, కారణోదక సాయి, క్షీరోదక సాయి వాళ్ళ గురించి చెప్తున్నాడు. ఏంటంటే విశ్వమమోఘలీలగా సృజత్యవత్యత్తి, ఆయన సృష్టిస్తాడు, ఆయన పోషిస్తాడు, ఆయన లయింపజేస్తాడు. నా సజ్జతేస్మిన్, కాన్లో దానిలో బద్ధుడు కాదు, ఆ కార్యాల్లో బద్ధుడు కాదు, ఆయన ప్రకృతిలో బందీ కాదు. భూతేషు చాంతర్హిత ఆత్మతంత్ర, ఆయన భూతములందరిలో ఆయన ఉన్నాడు. షాడ్వర్కికం జిగ్రతి షడ్గుణేశ, ఈయన షడైశ్వర్య సంపన్నుడు. ఈయన త్రిగుణాత్మకుడు కాదు, షడ్గుణ్య సంపన్నుడు. ఈయనలో 6 ఈయన భగములు కలవాడు, ఈయన భగవంతుడు. ఈయన భౌతికమైన దేహం లేదు, భౌతికమైన గుణాలు ఈయనలో లేవు. అందరి హృదయాల్లో అంతరాత్మ. ఆయనే సృష్టించి పోషించి లయింపజేస్తాడు. అంటే ఆ క్షీరోదక సాయి విష్ణుయే. సృష్టించడానికి బ్రహ్మ, పోషించడానికి విష్ణువుగా, లయింపజేయటానికి శివుడిగా గుణావతారాలు ధరించింది ఆయన అని చెప్తున్నాడు. తర్వాత ఈ లీలలు భక్తులకు మాత్రమే అర్థమవుతాయండి, అందరికీ అర్థం కావు అని చెప్తున్నాడు. నచాస్య కశ్చిన్నిపుణేన ధాతుః అవైతి జంతూకుమనీషౌతి నామాని రూపాణి మనోవచోభిః సంతన్వతో నటచర్యామివాజ్ఞః. నటచర్యామివాజ్ఞః, నాటకమందలి నటుడి వలె వర్తించే భగవంతుడు. ఆ భగవంతుడి యొక్క నామాని రూపాని మనోవచోభిః, ఆయన నామ రూప లీలల యొక్క దివ్యత్వం అగ్నులు, మూర్ఘులు వాళ్ళు తెలుసుకోలేరు.
వాటిని మనసులో భావించడం కానీ వాక్కు ద్వారా పలకడం కానీ వాళ్ళకు సాధ్యం కాదు. అవైతే జంతు కుమనీష ఊటి నామాని రూపాని మనోవచోభి, మనస్సుతో ఊహించలేరు, వాక్కులతో చెప్పలేరు. నచాస్య కశ్చిన్ నిపుణేన ధాతు, వాళ్ళకది సాధ్యం కాదు అంటున్నాడు. సవేదధాతు పదవీం పరస్య దురంత వీర్యస్య రథాంగపాణే యో మాయయా సంతతయానువృత్య భజేత తత్పాద సరోజగంధం. అభక్తులకి ఆ భగవంతుడి యొక్క లీలలు అర్థం కావు. ఎవరికయ్యా ఆ రథాంగపాణి లీలలు అర్థమవుతాయి? రథాంగపాణి ఎందుకన్నారంటే రథ అంగాన్ని చక్రంగా, ఆ రథ చక్రాన్ని చేతిలో పట్టుకొని వెళ్తున్నాడు కాబట్టి రథాంగపాణి. ఆయన లీలలు ఎవరికయ్యా అర్థమవుతాయి అంటే భజేత తత్పాద సరోజగంధం, ఎవరైతే ఆయన పాద పద్మాల గంధాన్ని సేవిస్తారో వాళ్ళకే అర్థమవుతాయి, అంటే భక్తులకే అర్థమవుతాయి. నేను ఆయుధం పట్టను అని చెప్పాడు కదా యుద్ధంలో, ఆయన ఆయుధం పట్టుకున్నాడు. అది దుర్యోధనుడికి అర్థం కాలేదు, మిగతా వాళ్ళకి అర్థం కాలేదు. భీష్ముడికి అర్థమైంది, అర్జునుడికి అర్థమైంది. ఈయన పట్టుకో చూద్దామని ఈయన చూస్తున్నాడు, ఆయన అయ్యో నువ్వు పట్టుకోకు అని అర్జునుడు ఆపుతున్నాడు. వాళ్ళిద్దరికీ అర్థమైంది ఏం జరుగుతోందో అని, మిగతా వాళ్ళకి అర్థం కాలేదు. ఈయన యొక్క లీలలు వాళ్ళకే అర్థమవుతాయి అని చెప్తున్నారు. అతేహధన్యా భగవంత ఇత్తం యద్వాసుదేవేఖిల లోకనాథే కుర్వంతి సర్వాత్మకమాత్మభావం నయత్ర భూయ పరివర్త ఉగ్రః. అటువంటి భగవంతుణ్ణి గురించి విచారించడం ద్వారానే జనులు ధన్యులవుతారు, తత్వజ్ఞాన పూర్ణులవుతారు, భగవంతుడి పట్ల ప్రేమ ఉత్పన్నమవుతుంది. ఎవరైతే అట్లా భగవంతుడి లీలలు వింటూ విచారించడం అంటే ప్రశ్నిస్తూ తెలుసుకుంటూ ఉంటారో వాళ్ళకే నయత్ర భూయ పరివర్త ఉగ్రహ, వాళ్లకు ఈ ఘోరమైన జన్మ మృత్యు సంసారం నుండి వాళ్ళకు విముక్తి కలుగుతుంది అని చెబుతున్నారు. ఇంకా చివరి ప్రశ్నకి ఇప్పుడు జవాబు చెప్తున్నారు. అంతకంటే ముందుగా భాగవతం కూడా భగవంతుడి అవతారం. ఇందాకేం చెప్పారంటే భగవంతుడిని కీర్తించడం ద్వారా ఒక రకంగా నామ సంకీర్తన భగవంతుడి అవతారం అని చెప్పారు. ఇప్పుడు భాగవతం భగవంతుడితో సమానం, భాగవతం భగవంతుడి అవతారం అని చెప్తున్నారు. ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం ఉత్తమ శ్లోక చరితం చకార భగవాన్ ఋషి నిశ్రేయసాయ లోకస్య ధన్యం స్వస్యయనం మహాత్. ఇదం భాగవతం నామ, భాగవతం అని చెప్పబడే ఈ పురాణం బ్రహ్మ సంహితం, బ్రహ్మతో సమానం, పరం బ్రహ్మ దేవాదిదేవుడు శ్రీకృష్ణుడితో సమానం. అంటే భాగవతానికి భగవంతుడికి భేదం లేదు. భాగవతంలో స్కందాలు భగవంతుడి యొక్క అంగాలు. ఉత్తమ శ్లోక చరితం, ఈ ఉత్తమ శ్లోక చరితం ఉత్తమమైన శ్లోకాలతోటి కీర్తించబడింది. భగవంతుడు అలా కీర్తించబడ్డాడు భాగవతంలో, అలా ప్రతి శ్లోకము ఉత్తమ శ్లోకమే. చకార భగవాన్ ఋషి, ఈ భాగవతాన్ని వ్యాసుడు రచించాడు. ఈ భాగవతాన్ని వ్యాసుడు తిరిగి రచించాడు. మొదట్లో ఒకసారి భాగవతం రచించాడట, కానీ నారదుడిని కలిసిన తర్వాత ఆ భాగవతాన్ని మళ్ళీ రీకంపైల్ అంటే తిరిగి మళ్ళీ ఆ భాగవతంలో కొన్ని
సుఖదేవుడి ద్వారా తెలుసుకొని బ్రహ్మ విమోహన లీల లాంటివి తెలుసుకొని ఆ తర్వాత ఆ భాగవతాన్ని పూర్తి చేశాడు వ్యాసుడు. ఒక చోట శ్లోకంలో చెప్పబడింది పద్మపురాణంలో, శివుడు చెప్తున్నాడు, అహం వేత్తి సుఖో వేత్తి వ్యాసో వేత్తి న వేత్తివ, అహం వేద్మి సుఖో వేత్తి వ్యాసో వేత్తి న వేత్తివ. నాకు తెలుసు, సుకుడికి తెలుసు, కానీ వ్యాసుడికి తెలియదు. అదేమిటి, పుస్తకాన్ని రాసింది ఈయన, ఆయనకు తెలీదు, నాకు తెలుసు సుఖదేవ గోస్వామికి తెలుసు అని ఎందుకు అంటున్నాడు అంటే, రెండవసారి ఇది రాసినప్పుడు సుఖ మహర్షి దగ్గర విన్న తర్వాత రాశాడట. అప్పుడే ఆయనకు బ్రహ్మ విమోహన్ లీల లాంటి రహస్యాలు తెలిసాయి. కాబట్టి వ్యాసుడు చకార భగవాన్ ఋషి, దాన్ని తిరిగి ఈ భాగవతాన్ని పూర్తి చేశాడు, దీన్ని పూర్ణం చేశాడు. ఎందుకు, నిశ్రేయసాయ లోకస్య, అందరి యొక్క శ్రేయస్సు కోసం, లోక కళ్యాణం కోసం, ధన్యం స్వస్తి అయనం మహత్, ఇది చాలా గొప్పది, అందరికీ మంచి చేకూరుస్తుంది. స్వస్తి అయనం, ధన్యం, అందరికీ ధన్యం కలిగిస్తుంది. తదిదం గ్రాహయామాస సుతమాత్మవతాం వరం సర్వవేదేతి సారాణం సారం సారం సముద్ధృతం. ఈ వ్యాసదేవుడు ఏం చేశాడు, తదిదం గ్రాహయామాస సర్వవేదేతిహాసానాం సారం సారం సముద్ధృతం. అన్ని వేదాల్లో, అన్ని ఇతిహాసాల్లో సారాన్ని తీసుకొని, మళ్ళీ సారాన్ని తీసుకొని దాన్ని మదించి ఈ భాగవతాన్ని తయారు చేశాడు. మొదట ఏదో ఒకటి రాశాడు, కానీ తర్వాత వీళ్ళ దగ్గర విన్నాడు. ఆ తర్వాత సూత మహర్షి మళ్ళీ నైమిషారణ్యంలో సౌనకాది ఋషులకు చెప్పిన తర్వాత అది మళ్ళీ విన్నాడు. అది విన్న తర్వాత ఇది రాశాడు సారం. మొదటి సారం అక్కడి నుంచి సుఖ మహర్షి దగ్గర నుంచి, రెండవ సారం సూత మహర్షి దగ్గర నుంచి తీసుకొని సారం సారం సముద్ధృతం అది తీసుకున్నాడట. సుతం ఆత్మవతాం వరం, ఇదే భాగవతాన్ని ఆయన తన పుత్రుడికి అందించాడు అని చెబుతున్నారు. అంటే ఆ పుత్రుడికి అందించిన భాగవతం కొన్ని శ్లోకాలు మాత్రమే ఆయన చదివాడు మొదట్లో. కానీ ఈ చివరికి ఈ రాసింది చకార భగవాన్ ఋషి అని చెప్పిన దాంట్లో తన పుత్రుడు మళ్ళీ చెప్పిన తర్వాత, అది విన్న సూత గోస్వామి చెప్పిన తర్వాత ఈ భాగవతాన్ని తీసుకొచ్చాడు అని చెప్తున్నారు. సతు సంశ్రావయామాస మహారాజం పరీక్షితం ప్రాయోపవిష్టం గంగాయాం పరీతం పరమర్షిభిః. అదే భాగవతాన్ని సుఖదేవ గోస్వామి గంగా తీరంలో ప్రాయోపవేశం చేస్తున్న పరీక్షిత్తు మహారాజుకు సంశ్రావయామాస, చక్కగా వినిపించాడు. పరీతం పరమర్షిభిః, పరమ ఋషులు పరివేష్టితులై ఉన్నప్పుడు, అంటే బ్రహ్మర్షులు, దేవర్షులు, రాజర్షులు అందరూ ఆ పరీక్షిత్తుతో కూడా ఉన్నప్పుడు, అప్పుడు సుఖదేవ గోస్వామి వాళ్ళందరి మధ్యలో, ఆ చుక్కల మధ్యలో చంద్రుడు ఉన్నట్టుగా వాళ్ళ మధ్యలో కూర్చొని పరీక్షిత్తుతో పాటు అందరికీ చక్కగా వినిపించాడు. అది గంగా తీరంలో ఆయన ప్రాయోపవేశం చేస్తున్నప్పుడు అని. ఇక చివరి ప్రశ్నకు ఇప్పుడు జవాబు చెప్తున్నారు. 6వ ప్రశ్న ఏమిటి, భగవంతుడు స్వధామానికి తిరిగి వెళ్ళిన తర్వాత ధర్మం ఎవరిని స్మరణజొచ్చింది అని. కృష్ణే స్వధామోపగతే ధర్మ జ్ఞానాధిభిః సహ కలౌ నష్టదృశామేష పురాణార్కోధునోదితః. ధర్మ జ్ఞానాదులతో కూడిన శ్రీకృష్ణ భగవానుడు తన స్వధామానికి తిరిగి వెళ్ళిన తర్వాత అప్పుడు ఈ భాగవత పురాణం ఉదయించింది. సూర్యుడు ఎప్పుడు సూర్యుడు ఉదయిస్తాడు, చంద్రుడు అస్తమించిన తర్వాత, యదుకుల చంద్రుడు అస్తమించిన తర్వాత పురాణ సూర్యుడు ఉదయించాడట, భాగవత పురాణ సూర్యుడు. కలౌ నష్టదృశామేష,
కలియుగమందు అజ్ఞాన గాఢాంధకారంతో దృష్టి లోపించడం, మానవుల దృష్టి లోపించింది. ఆ అంధకారాన్ని పోగొట్టేది ఈ భాగవతమే. కలౌ నష్టదృశామేష పురాణార్కోధునోదిత తత్ర కీర్తయతో విప్రా విప్రర్షేర్భూరి తేజసః అహం చాధ్యగమం తత్ర నివిష్టస్తదనుగ్రహాత్ సోహం శ్రావయిష్యామి యథాధీతం యథామతి. ఓ బ్రాహ్మణులారా, అంటే ఎవరికి చెప్తున్నాడు? సౌనకాదిశులకు చెప్తున్నాడు సూత గోస్వామి. తత్ర కీర్తయతో విప్రా విప్రర్షేర్భూరి తేజసః. ఆ విప్రర్షి మహా తేజస్వి అయిన సుఖమహర్షి ఆ భాగవతం చెప్తున్నప్పుడు అహం చ అద్యగమం తత్ర నివిష్టస్తదనుగ్రహాత్, ఆయన అనుగ్రహంతో ఆ భాగవతాన్ని అత్యంతమైన శ్రద్ధతోటి నేను శ్రవణం చేస్తున్నాను. నేను స్వయంగా భాగవతాన్ని సుకుడు చెప్పగా విన్నాను. సోహం శ్రావయిష్యామి, అదే మీకు చెప్తాను. యథాతీతం యథామతి, నేను విన్నది విన్నట్లుగా, గ్రహించింది గ్రహించినట్లుగా నేను మీకు ఇప్పుడు చెప్తాను. ముందు మొత్తము వాళ్ళు అడిగిన 6 ప్రశ్నలకు జవాబుగా భాగవతాన్ని క్లుప్తంగా చెప్పేసి ఇప్పుడు మొత్తం నేను మళ్ళీ చెప్తాను, అంటే నేను దాన్ని వివరిస్తాను. ఇప్పుడు క్లుప్తంగా చెప్పాను కదా, ఇప్పుడు వివరంగా చెప్తాను. ఏదైతే నేను విన్నాను, ఏది నేను విన్నానో, ఏది నేను గ్రహించానో ఆ విధంగా ఆ మహాత్ముడైన సుకుడి అనుగ్రహం వల్ల అక్కడున్న వాళ్ళల్లో నేను కూడా ఉన్నాను. ఆయన మహా తేజస్వి అయిన విప్రర్షి. అక్కడ ఎంతోమంది రాజర్షులు, బ్రహ్మర్షులు, దేవర్షులు ఉన్నారు. కానీ ఒక సామాన్యుడైన నాకు కూడా అక్కడ అది వినడం, ఆయన అనుగ్రహం వల్ల భాగవతం వినడం తటస్థించింది. నాకు కూడా అటువంటి అనుగ్రహం, అవకాశం కలిగాయి. కాబట్టి నేను విన్నది విన్నట్లు, గ్రహించింది గ్రహించినట్లు మీకు ఇప్పుడు చెప్తాను అంటున్నాను. ఈ 6 ప్రశ్నలకి ఇప్పుడు జవాబులు చెప్పారు. మళ్ళీ 6 ప్రశ్నలు ఏమిటి? ఏది మానవులకు పరమ శ్రేయోదాయకమైందని నీ చేత నిశ్చయించబడింది అంటే చెప్తున్నాడు. హైతుకి అప్రతిహత భక్తి. శాస్త్రాలన్నిటి సారాంశం ఏమిటి? హరి శ్రవణ కీర్తన స్మరణ అర్చన. కృష్ణుడు దేవకీ వసుదేవుల పుత్రుడుగా ఎందుకు భూమి మీద స్వయంగా అవతరించాడు? భక్తుల్ని రంజింపజేయడానికి. సృష్టికి సంబంధించిన కృష్ణుడి ఉదార కర్మలు ఏమిటి అంటే బ్రహ్మాండ సృష్టి, ప్రవేశం, జీవాంతర్యామిత్వం. కృష్ణుడి లీలావతారాల గురించి అంటే 22 లీలావతారాలు, 3 పురుషావతారాలు, మొత్తం 25 అవతారాల గురించి చెప్పారు. కృష్ణుడు స్వధామాన్ని తిరిగి వెళ్ళిన తర్వాత ధర్మం ఎవరిని శరణుజొచ్చింది అంటే ధర్మం ఇప్పుడు భాగవతాన్ని శరణుజొచ్చింది. అంటే భాగవతమే పరమోత్కృష్టమైన ధర్మం. స్వధర్మాచరణం కానీ పరోధర్మాచరణానికి కానీ, స్వధర్మాచరణానికి కానీ పరోధర్మాచరణానికి కానీ, అంటే వర్ణాశ్రమ ధర్మానికి కానీ భాగవత ధర్మానికి కానీ శ్రీమద్ భాగవతమే పరమ ప్రమాణము. హరే కృష్ణ. ఈ విధంగా ఇక్కడ కృష్ణుడు యొక్క అవతారాల గురించి చెప్పుకున్నాం. 22 కల్పావతారాలు, 3 పురుషావతారాలు. కృష్ణుడు అవతారి, ఆయన అవతారాలు అనంతాలు. విశ్వరూపం అవతారం కాదు, భాగవతం భగవంతుడే. భగవంతుడి అవతారాలు భక్తులకే అర్థమవుతాయి, అభక్తులకు అర్థం కావు. ఇవన్నీ చెప్పుకున్నాం. హరే కృష్ణ. ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.